వాళ్ళు ఎంత కొంటే వాళ్ళకి ఎన్ని పాయింట్లు వస్తే ఇలా మన టోటల్ పీవీ మనం కొన్నది సెల్ఫ్, మనం ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు కొన్నది గ్రూప్ పీవీ అంటారు. ఆ టోటల్ పీవీ కలిపితే మన బిజినెస్ కింద కన్సిడర్ చేస్తారు. మరి ఇలా చేసుకుంటూ పోతే నీకు ఇన్కమ్ ఎలా ఇస్తారంటే మరి 9 రకాల ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ 9 రకాల ఇన్కమ్ అనేది ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి నిన్న చెప్పి షార్ట్ గా రివిజన్ చేసుకొని ముందుకెళ్ళిపోదాం. మరి అలాగే నా వాయిస్ క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. కో హోస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మాట్లాడాలి. అర్ణ మేడం కానీ మమతా మేడం కానీ ఇద్దరికి కో హోస్ట్ ఇచ్చాను. ఎవరు మాట్లాడలే. జే శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే 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 రైట్. నిన్న చెప్పిన దాన్ని ఫాస్ట్ గా ఒకసారి రివిజన్ చేసుకుంటే ఈ రోజు కంటిన్యూటీ బాగుంటుంది కాబట్టి ఫాస్ట్ గా రివిజన్ చేద్దాం. మనకి 9 రకాల ఇన్కమ్ ఇస్తుంది వెస్టేజ్ కంపెనీ. ఇంటికొచ్చిపోవటమే మరి ఆడ పెడతాం అవన్నీ. ఇది ఎప్పుడు వస్తుంది? ఈ రిమైనింగ్ కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్ ఈ 3 తెలుసుకుని 6 ఇన్కమ్స్ గురించి ఒక్కసారి ఫాస్ట్ గా రివిజన్ చేద్దాం. మరి ఇక్కడ సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటే లేకుండా వెళ్ళి మనం ప్రోడక్ట్ కొంటే అక్కడ అలా ఇవ్వడానికి ఆప్షన్ లేదు. ఒకవేళ అకౌంట్ మనం తీసుకొని వెళ్ళాలి. మన కింద ఉన్న వాళ్ళని కూడా ఒకసారి క్లాస్ చెప్పామంటే ఫస్ట్ మీరు అకౌంట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏమంటే మీకు దీంట్లో డబ్బు అకౌంట్ తీసుకో, ప్రొడక్ట్స్ 1-2 కొనుక్కో, నచ్చితే ఇంకో 2 కొనుక్కో, అంతే. కాబట్టి నాకు ఏ రేట్ పడిందో ఆ రేట్కి ఇస్తున్నాను. వాడితే వాడండి, నచ్చితే అకౌంట్ తీసుకోండి. ఐడి తీసుకోంటారు. మనం ఆల్మోస్ట్ ఎవరు తెలిసిన వాళ్ళకి వెస్టేజ్ చెప్తాం కాబట్టి మనం ఎంఆర్పితో ఇచ్చిన తర్వాత వాళ్ళ ఐడి తీసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూట్ ప్రైస్ తో వాళ్ళు తీసుకున్నప్పుడు ఏమనుకుంటారంటే మనసులో, అరే నేను బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా ఇతనికి, అతనికి ఎట్లా తక్కువే పడుతుంది కదా, డిస్ట్రిబ్యూట్ ప్రైస్ వస్తుంది కదా, నాకెందుకు ఎంఆర్పితో ఇచ్చాడు, ఇతను నా దగ్గర కూడా బిజినెస్ మైండ్ యూజ్ చేస్తున్నాడు ఏంటి, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండి. ఇంత గ్రేట్నెస్ ఉన్నా సరే, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ లో బెనిఫిట్ ఉన్నా సరే, అరే నా ఫ్రెండ్ అనుకున్నాను, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, మరి ఇతను నా దగ్గర కూడా ఈ 10 రూపాయలు కూడా నా దగ్గర ఎక్కువ తీసుకున్నాడు.
డైలీ హలో పెట్టి బిజినెస్ మ్యాన్ తో మీటింగ్ చెప్తున్నా అంటే అన్న పెట్టేసి బంధువు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరన్నా కానీ చెప్తారు. మెదినా కూడా చూడరా, నాకు పడిన రేట్ నీకు చూపిస్తున్నా, ఇన్వాయిస్ చూపిస్తున్నా, నా పేరు మీద తెచ్చినది చూడు, విత్ కంపెనీ ట్యాక్స్ పే చేసుకుంటుంది, నాకు పడిన రేట్ ఇది అని చూపిస్తే అంత ఓపెన్ గా ఉంటుంది, రియాలిటీగా ఉంటుంది. ఓకేనా? ఆ కొద్దిగా మంచితనము, ఆ కొద్దిగా రియాలిటీతో కొండంత ప్రేమను లేదా కొండంత బిజినెస్ లో ఎంత రియాలిటీ ఉంది, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు. కాబట్టి తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పడవలసి వచ్చినా, బిజినెస్ లో ఎంత కష్టం అనిపించినా మనతో కలిసి జర్నీ చేయడానికి ఇష్టపడతాడు. మనం స్టార్టింగ్ లోనే బిజినెస్ మ్యాన్ తో మనం ఏదో లాభాలు ఆశించి మనము వాళ్ళకి ఎక్కువ రేట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తానో, ఎంఆర్పితో ఇచ్చే ప్రయత్నం చేస్తే అతను ఒక మంచి లీడర్ అయ్యే అవకాశం ఉన్నా, మన యొక్క ఫ్రెండ్షిప్ ముందు మన బిజినెస్ మైండ్ చూసి దీని నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. మనతో కలిసి జర్నీ చేయడానికి ఇష్టపడుకోకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. మనకి ఈ రోజు వచ్చే లాభాలు కాదు ముఖ్యం, రేపు తయారయ్యే లీడర్స్, ట్రైనర్స్, కస్టమర్సే చాలా ఇంపార్టెంట్. అది శాశ్వతమైంది. ఒక కస్టమర్ని ఈ రోజు లాభం తీసుకుంటే ఈ మంత్ వరకే మనకు బెనిఫిట్ పొందొచ్చు, కానీ ఒక కస్టమర్ని మంచితనంతో గెలుచుకుంటే లైఫ్ బిలీవ్ చేస్తాడు. అతను కూడా ఆలోచించి మనం ఏదైతే రియాలిటీగా నడుచుకుంటామో, రేపు పొద్దున మన డౌన్ లైనర్ కూడా మనల్ని చూసి ఇలానే నడుచుకోవాలేమో, నేను కూడా నా కింద ఉన్న వాళ్ళకి, నా బంధువులు చెప్పేటప్పుడు అని అదే రియాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ప్రతి చైన్ లో ప్రతి లింక్ కూడా హై క్వాలిటీ లింకులు అనేది జాయింట్ అయిపోయి ఆ చైన్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, ఊడిపోదు. నేనే బిజినెస్ మైండ్ గా ఆలోచిస్తే నా కింద వచ్చిన వ్యక్తి నన్ను చూసి ఏం చేస్తాడు, అతను బిజినెస్ మైండ్ గా ఆలోచిస్తాడు. అతని కింద ఉన్న వ్యక్తి బిజినెస్ మైండ్ గా ఆలోచిస్తే ప్రతి వ్యక్తిలోనూ ఒక స్వార్థం అనేది స్టార్ట్ అవుతుంది. నాకే లాభం రావాలి, నాకేం వస్తుంది అనుకున్నప్పుడు ఈ లింక్ అనేది జాయింట్ అనేది స్ట్రాంగ్ గా ఉండడం జరగదు, ఎప్పటికైనా అది ఊడిపోతుంది. మరి అది ఇనుపు చైన్ అయితే లింకుల్ని ఒకదాని హీట్ చేసి మనం జాయిన్ చేసినప్పుడు కొద్దిగా నిలబడచ్చు, కానీ మనసుల రిలేషన్ ఏంటంటే ఒక్క క్షణంలో తెగిపోతుంది. ఎంత బిలీవ్నెస్ ఉన్నా ఏదున్నా హృదయానికి ఒక్కసారి బాధ కలిగి అంటే, చి వీడు ఇటువంటి వాడా, ఇతను ఇటువంటి వ్యక్తా, ఈమె ఇటువంటి వ్యక్తా, నేను ఎంతో నమ్మాను కదా, అంత నమ్మిన వ్యక్తికి నాకే ఇంత బిజినెస్ మెన్ తో స్వార్థంతో తన లాభం కోసం ఇలా ఆలోచించింది ఏంటి అని ఒక్కసారి మనసుకి బాధ కలిగితే ఆ వ్యక్తి ఆ నెక్స్ట్ డే నుంచి మనతో మాట్లాడే బిహేవియర్, నడుచుకునేది అన్ని మారిపోతాయి. జస్ట్ 1 month లో ఆ రిలేషన్ కూడా ఆగిపోతుంది. కాబట్టి నేను ఏమంటే క్వాలిటీ లింక్ అనేది మెయింటైన్ చేయండి, వ్యక్తి టు వ్యక్తి. ఇది బిజినెస్ కోసం కాదు, ఒక మంచి ఆపర్చునిటీని పంచుతున్నాం అనుకొని చెప్పేసి మనం నష్టపోవద్దు. మన కంపెనీ ఏది ఇస్తుంది అది ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ప్రాపర్ గా తీసుకెళ్ళండి. మన కింద ఉన్న వాళ్ళు కూడా అదే మెయింటైన్ అవునప్పుడు ప్రతి వ్యక్తిలోనూ రియాలిటీ ఉంటుంది. ఆ చైన్ ఎంత స్ట్రాంగ్ అంటే నిజము ఎక్కడికైనా గెలుస్తుందండి. అది అగ్నిలో వేసిన కాలినా కాలుతుంది, కానీ నిజమే నిలబడ్డేది. కాబట్టి మనం ఎక్కడైనా సరే నిజం ఉన్నప్పుడు ఎటువంటి గొప్ప వ్యక్తి అయిన దగ్గరైనా తల ఎత్తుకొని మాట్లాడచ్చు. తగ్గాల్సిన ఒక అబద్ధం చెప్పామంటే దాన్ని సరి చేసుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, కానీ ఒక నిజం మాట్లాడమంటే 100 మంది దగ్గరైనా తల ఎత్తుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బిజినెస్ లో రియాలిటీని బాగా మెయింటైన్ చేయండి. అది ఎక్కడైనా సరే బిజినెస్ ప్లాన్ చెప్పడంలో కానీ, మన మెయింటైన్ అయ్యే విధానంలో కానీ, కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ లో కానీ కష్టమైన నష్టమైన రియాలిటీని ఓపెన్ గా చెప్పండి. అది తెలుసుకుని వచ్చిన వ్యక్తి లైఫ్ లాంగ్ నిలబడడం అనేది జరుగుతుంది ఈ వెస్టేజ్ లో. కాబట్టి ప్రొడక్ట్ పర్చేజ్ మీద మాత్రం
మీరు ఎవరైనా కానీ అకౌంట్ ఇచ్చి వాళ్ళు పంపించే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ మీరు ప్రోడక్ట్ ఇస్తే మీకు పడిన రేట్కి ఇవ్వండి. నెక్స్ట్ వెంటనే ప్రోడక్ట్ నచ్చగానే వాళ్ళు కళ్ళు మూసుకొని అకౌంట్ తీసుకొని నీతో కళ్ళు మూసుకొని జర్నీ చేయడం అనేది మొదలెడతారు. నీ యొక్క రియాలిటీ, నిజమైన తత్వం లేదా నిజమైన విధానాన్ని చూసి, మంచితనం చూసి. ఓకే, మరి ఈ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ అనేది అందరికీ వస్తుంది, బిజినెస్ చేసే వాళ్ళకే కాదు, ప్రొడక్ట్ కొన్న ప్రతి వ్యక్తికి, అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తికి వస్తుంది. కాబట్టి ఇది అందరూ తీసుకునే బెనిఫిట్. అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే 5 to 16%. ఈ 5 to 16% అనేది కూడా అందరికీ వస్తుంది. మరి 5% ఎవరికి వస్తుంది, 8% ఎవరికి వస్తుంది అంటే 16% ఎవరికి వస్తుంది అంటే ఇక్కడ క్రైటీరియా ఉంది, క్వాలిఫికేషన్. ఏంటి క్రైటీరియా అంటే మన పీవీ, నా సెల్ఫ్ కానీ, నా గ్రూప్ కానీ, ఈ నెల కానీ, ముందు నెల కానీ, అంత ముందున్న నెల కానీ టోటల్ పీవీ గుర్తుపెట్టుకోండి. ఆ నెలలో వచ్చిన పీవీ కాదు, టోటల్ పీవీ. ఈ రోజుకి నా అకౌంట్లో ఉన్న టోటల్ పీవీ 0 నుంచి 599 మధ్యలో ఉంటే మనకి 5%తో పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. అలాగే 600 నుంచి 2399 ఉంటే 8%తో ఇస్తారు. మరి 2400 నుంచి 5499 ఉంటే మరి 12%తో ఇవ్వడం జరిగింది. 5500 2400 నుంచి 5499 వరకు ఉంటే 12%, 5500 నుంచి ఎబో ఉంటే మనకి 16% ఇవ్వడం జరిగింది. ఈ 5 to 16% మధ్యలో మనకి 4 కేటగిరీస్ ఉన్నాయి. ఇది అందరికి నోటెడ్ అయిపోవాలా ఈ టేబుల్, ఓకేనా. ఫస్ట్ జాయిన్ అయిన పర్సన్ డిస్ట్రిబ్యూటర్ అంటారు, 8%కి వెళ్ళినప్పుడు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు, 12%కి వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, 16%కి వెళ్తే డైరెక్టర్ అంటారు. పీవీ కూడా స్లాబ్ కూడా మన అందరికి గుర్తుండాలి. 0 to 599 5%, 600 to 2399 8%, 2400 నుంచి 5499 వరకు 12%, 5500 నుంచి అండ్ ఎబో ఉంటే 16%. ఇది ఎవరు అడిగినా నోటికి చెప్పాలి, ఇది గుర్తు పెట్టుకోవాలి, నోటి చెప్పుకోవాలి. అప్పుడే మనము అద్భుతంగా మన టీంకి ఎక్కడ క్లాస్ చెప్పేటప్పుడు ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, ఓకేనా. చెప్పాను కదా, పీవీ అనేది మనం ఒక ముగ్గురికి చెప్తే నేను కొనుక్కుంటే అది సెల్ఫ్ పీవీ అవుతుంది 100 పీవీ, నా కింద ఉన్న వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి సెల్ఫ్ పీవీ అవుతుంది, వాళ్ళ అకౌంట్లోకి వచ్చేది. వాళ్ళ అకౌంట్లోకి ఎంత వస్తే అంత మనం ఆల్రెడీ అకౌంట్ జాయింట్ ఉంటుంది కాబట్టి అంత సేమ్ పీవీ పైకి రావడం జరుగుతుంది. మరి ఈ వ్యక్తికి వచ్చేసి యు అనే వ్యక్తికి 100 పీవీ కొన్నాడు, 200 పీవీ కింద నుంచి వస్తుంది, మొత్తం 300 అవుతాయి. కానీ ఈ 300 పీవీ అనేది ఇక్కడ ఉన్న స్లాబ్ ప్రకారం చూసుకుంటే 5%లోనే ఉండాలి. కానీ కంపెనీ మనకు ఒక స్పెషల్ ఆఫర్లు ఇస్తుంది. ఏంటంటే ఫాస్ట్ స్టార్ట్ 8%, ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే మనము ఒకే నెలలో 300 చేయాలి. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక 0 నుంచి 599 మధ్యలో ఉన్న పీవీ కి 5% అన్నప్పుడు ఆ నెలలోనే వచ్చిందంటే కాదు, ముందు నుంచి 3 నెలలైనా 6 నెలలైనా మొత్తం పీవీ అని చెప్పాను, ఓకేనా. మొత్తం పీవీ ఆ స్లాబ్ లో ఉంటే 5%. కానీ నువ్వు ఫాస్ట్ గా పనిచేసి ఒకే నెలలో 300 పీవీ వస్తే నీకు వెంటనే కంపెనీ ఏం చేస్తుందంటే 8% ప్రమోట్ చేస్తుంది. నీకు 600 వస్తే 8%కి వెళ్ళాలి, కానీ 600 కాకుండా 300 వచ్చినావు, 0లో ఉన్నావు. ఈ మంత్ లో 300 చేసావు. నువ్వు 300 చేయడం వల్ల కంపల్సరీ నువ్వు 5% లో ఉండాలి. కానీ నిన్ను కంపెనీ బాగా ఒకే నెలలో మంచిగా వర్క్ చేసావు అని చెప్పి నెక్స్ట్ మంత్ ప్రమోషన్ ఇస్తుంది. ఇచ్చి 8% తీసుకెళ్ళడమే కాకుండా నీకు ఒక బెనిఫిట్ ఇస్తుంది. ఏంటంటే 750 రూపాయలు ప్రొడక్ట్ వోచర్ ఫ్రీగా ఇస్తుంది. నీకు ఒక 250 రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. నువ్వు ఆ 300 పీవీ చేసి నువ్వు 5%లోనే ఉంటే 8%కి నేను తీసుకెళ్ళిపోకుండా నువ్వు 5%లోనే ఉంటే నీకు వచ్చే ఇన్కమ్ ఎంత? నువ్వు ముగ్గురు జాయిన్ చేసినా కూడా, ముగ్గురుతో 200 పీవీ కొనిపించినా కూడా, ఈ ఫాస్ట్ స్టార్ట్ ఆఫర్ అనేది లేకపోతే నీకు వచ్చే ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత అంటే 90 రూపాయలు నీ 100 పీవీకి. వాళ్ళు 5%లో ఉన్నారు, నువ్వు 5%లో ఉన్నారు. వాళ్ళ పీవీ నీకు వచ్చి యాడైనా నీకు అడిషనల్ గా దాని మీద బోనస్ రాదు. కానీ నువ్వు 8%కి వెళ్ళావు, వాళ్ళు 5%లో ఉండరు కాబట్టి వాళ్ళ నుండి వచ్చిన పీవీకి నీకు ఎంత వస్తుంది అంటే నువ్వు 8 వాళ్ళు 5 కాబట్టి మధ్యలో ఉన్న గ్యాప్ 3% కాబట్టి నీకు 3%తో వాళ్ళ గ్రూప్ పీవీకి బోనస్ ఇస్తుంది. అందువల్ల నీకు 100 రూపాయలు రావాల్సినది 250 అంటే కింద నుంచి వచ్చిన 200 పీవీకి 150 రూపాయలు నీకు బోనస్ ఇచ్చింది కంపెనీ. ఏది? ఈ ప్రమోషన్ వల్ల. యాక్చువల్గా నువ్వు ఉండాల్సింది 5%లోనే, కానీ నీకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల నువ్వు బాగా చేసావని నీకు ఇక్కడ బోనస్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడమే కాకుండా 750 రూపాయలు ప్రొడక్ట్ వచ్చింది. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే 750 రూపాయలకి ఇంతకు ముందు కంపెనీ ఇచ్చిన కిట్ సిస్టమ్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన 2-3 ప్రోడక్ట్లు ఏవైతే ఉంటాయో అవే తీసుకోవాలి. నోని ఇస్తారు, నోని నీకు అవసరం లేదు, కానీ నోనిని తీసుకోవాలంటాడు.
కానీ కంపెనీ ఏం చేసిందంటే ఇంకొద్దిగా మన డిస్ట్రిబ్యూటర్స్ బెనిఫిట్ ఇవ్వాలని ఇప్పుడు 750 రూపాయలకు కానీ 1250 రూపాయలకు కానీ 2518 కానీ నీ ఏ ఓచర్ అయినా సరే నీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు 750 రూపాయలకి ఎంచక్క ఒక రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవచ్చు, ఒక టీ పౌడర్ తీసుకోవచ్చు. ఈ రెండు మన జీవితాన్నే మారుస్తాయి, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయని చెప్తాను నేను. 540 మరి 640 675 రూపాయలు అవుతుంది. 670 ప్లస్ ఇంకొక పేస్ట్ తీసుకోవచ్చు. చూడండి ఎంత మంచి ఎంచక్క పొల నొప్పులు తగ్గించుకోవచ్చు కంపెనీ ఇచ్చిన ఫ్రీ పోర్ట్ ద్వారా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం వల్ల. ఇది కంపెనీ ఫ్రీగా ఇచ్చింది నీకు ప్రమోషన్ వల్ల ఒక గిఫ్ట్. ఇది మనకి ఇక్కడ ఉన్న అవకాశం. ఒకవేళ నువ్వు స్లోగా చేసుకుని పోయినావు 300 పీవీ చేయలేదంటే నువ్వు ఎప్పుడైతే 600 దాటుతావో అప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 2400 దాటితే నీకు 12% తీసుకెళ్తుంది. అక్కడి నుంచి నువ్వు 5500 దాటితే నీకు 16% తీసుకెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు నీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా వస్తుంది, ప్లస్ డిస్కౌంట్ ఎలా వస్తుంది, ఫస్ట్ సెకండ్ ఇన్కమ్ తెలిసింది. మూడో ఇన్కమ్ డైరెక్టర్ బోనస్. డైరెక్టర్ బోనస్ రావాలంటే నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, 16%కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ అన్నాము, అక్కడ క్వాలిఫై అవ్వాలి. బ్రాంజ్ నువ్వు 16%కి వెళ్తే నాన్ క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. మరి క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏంటి అంటే 16%కి వెళ్ళినప్పుడు ఆ నెల నువ్వు 2001 పీవీ చేస్తే నువ్వు క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతావు. మరి అలా బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే 5500 పీవీ రావాలి కదండి. 5500 పీవీ రావాలంటే మరి నేను ఎన్ని నెలలు కొనాలి, నా కింద 3 నెలలు ఉంటే ఎన్ని నెలలు కొనాలంటే నువ్వు అక్కడ వర్క్ ని డూప్లికేషన్ చెయ్యి, ఇన్ఫర్మేషన్ ని డూప్లికేషన్ చెయ్యి. నువ్వు ఏదైతే ఇవ్వాలని చెప్పావు నీ 6 మందికి, వాళ్ళ ద్వారా ఇంకొక 6 మంది వెళ్ళడానికి నువ్వు ఒక సహాయకుడుగా, మీడియేటర్ గా నీ నోటి మాటతో నడిపించు. ఏం చేసాం, యూ అనే పర్సన్ 6 మందిని జాయిన్ చేసుకున్నాడు. యూ అనే పర్సన్ ప్రోడక్ట్లు వాడుకున్నాడు, నచ్చినాయి 6 మంది చెప్పాడు. మరి తన కింద ఉన్న 6 మంది ఏం చేయాలి, ప్రోడక్ట్లు వాడుకోవాలి, ప్రోడక్ట్లు నచ్చితే వాళ్ళుగా 6 మంది చెప్పాలి. ఆ చెప్పాలి అనే ఇన్ఫర్మేషన్ ఏబిసిడి వాళ్ళ కింద ఉన్నారు కదా 6 మంది, ఆ వాళ్ళకి యూ అనే పర్సన్ ఐడియా ఇవ్వాలి. చెప్పడం, అది యూ అనే పర్సన్ చెప్పడం రాకపోతే ఆ పైన ఉన్న చెప్పే జూమ్ మీటింగ్ లో జాయిన్ చేయించుకొని ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియపరిచే విధంగా ఒక మీడియేటర్ గా ప్రయత్నించాలి. సరే, కింద 6 మంది కూడా ప్రోడక్ట్లు వాడుకున్నారు, వాళ్ళు 6 మందిని జాయిన్ చేసుకున్నారు, మొత్తం 43 మంది టై అయ్యారు. మళ్ళీ 3వ నెలకు వచ్చేసరికి ఆ 6 కింద ఉన్న 6 మంది కూడా సేమ్ అదే చేస్తే ఒక వాళ్ళు ప్రోడక్ట్లు వాడుకోవడము, ఒక నెల 2వ నెలలో వాళ్ళు ఇతరులకు ఒక 6 మందికి చెప్పి జాయిన్ చేసుకోవడము. జాయిన్ అయిన వాళ్ళు ఆ నెల ప్రోడక్ట్లు వాడుకుంటారు, బాగున్నాయంటే ఆ నెక్స్ట్ మంత్ లో వాళ్ళు ఒక 6 మందిని జాయిన్ చేసుకుంటారు. ఇలా డూప్లికేషన్ చేస్తే 3 నెలల్లో ఎంత 259 మంది టీం అవుతుంది మొత్తం యూ అనే పర్సన్ నెట్వర్క్. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డైరెక్టర్ అనే నువ్వు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ 259 మంది కనుక 30 పీవీ తీసుకుంటే 7500 పీవీ అవుతుంది. ఫస్ట్ నుంచి వచ్చిన పీవీలన్నీ పక్కన పెట్టినా 250 మంది 30 పీవీ కొన్నా 7500 పీవీ అవుతాయి. 7500 అంటే 5500 దాటింది కదా, 16%కి వెళ్ళిపోయావు కదా. ఆ మంత్ లో చేయాల్సిన 2000 పీవీ ఆల్రెడీ వచ్చేసింది కదా. ఆ మంత్ లో చేయాల్సిన టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా పీవీ 2600 కూడా వచ్చేసింది కదా. మరి 7500 పీవీతో బ్రాంజ్ డైరెక్టర్ అయితే 30,000 ఇన్కమ్ తీసుకుంటాడు. 30,000 3 నెలల్లో మనం ప్రాపర్ గా డూప్లికేషన్ జరిగి జాయిన్ అయిన పర్సన్ ఫస్ట్ మంత్ ప్రొడక్ట్లు వాడుకొని 2వ నెల కనుక 6 మందిని ప్రమోట్ చేసి 6 మందితో 30 పీవీ కనుక పర్చేజ్ చేయించగలిగితే యూ అనే పర్సన్ 3 నెలల తర్వాత 30,000 శాలరీ తీసుకుంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. కానీ ఇక్కడున్న దాంట్లో కనీసం ఒక 30% వర్క్ చేసినా కూడా 8,000 నుంచి 10,000 తీసుకుంటారు పీవీ, 10,000 శాలరీ. ఓకేనా? చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ బోనస్ 3వ ఇన్కమ్ మనకు రావాలంటే ఈ యూ అనే పర్సన్ 16%కి వెళ్ళి 5,500 పీవీ రీచ్ అవ్వాలి. అలాగే ఆ మంత్ అన్ని లెగ్గల నుంచి వచ్చిన పీవీ 2001 పీవీ అయి ఉంటే ఆ వ్యక్తికి డైరెక్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. మరి టీమ్ బిల్డింగ్ బోనస్ 4వ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక డైరెక్టర్ అయిన పర్సన్ అన్ని లెగ్గుల నుంచి ఆ నెల 2001 పీవీ కాకోకుండా 2601 పీవీ కనుక వస్తే ఆ పర్సన్ కి టీమ్ బిల్డింగ్ బోనస్ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ అందరికీ చెప్పే ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే డైరెక్టర్ అనగానే ఇప్పుడు ఏమంటారు 5,500 పీవీ రావాలా, ఆ మంత్ 2,000 పీవీ రావాలంటారు. గుర్తుపెట్టుకోండి బాగా, 5,500 పీవీ, ఆ మంత్ 2,000 పీవీ అంటారు. ఇడున్న ఒక్క పీవీకి చాలా వాల్యూ ఉంది. మీరు గనక 2,000 పీవీ చేసి 2,001 చేయకపోతే నాన్ క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. ఒక్క పీవీనే కస్తారంటే ఒక్కటి కూడా వాల్యుబులే. అంతే, సిస్టంలో
ఆ ఒక్క పీవీ తగ్గితే అది నిన్ను కన్సిడర్ చేయడు. ఎందుకంటే గౌతమ్ బాలి గారు దగ్గరుండి నీ లెక్కలన్నీ లెక్కలేడు. సిస్టమ్ కి ఆల్రెడీ సెలెక్ట్ చేసి క్రైటీరియా సెలెక్ట్ చేసి పెట్టినప్పుడు 2001 పీవీ రీచ్ అవుతే నువ్వు క్వాలిఫైడ్ బ్రాంచ్ అని నీకు డిసైడ్ చేస్తుంది. నువ్వు 2001 పీవీకి తక్కువ 2099 పీవీ చేసినప్పుడు నాన్ క్వాలిఫైడ్ బ్రాంచ్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా దృష్టి పెట్టుకోవాలి. 2001 మీరు చెప్పిన ప్రతిసారి ఎవరికైనా కూడా 1/2000 పీవీ అని మాట్లాడద్దు, 2001 పీవీ అని క్లియర్ గా పలకడం మొదలెట్టండి. అలవాటు అయిపోతుంది వాళ్ళు కూడా. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ అనగానే 2600 అని చెప్పడం నేను చాలా మంది సీనియర్లతో విన్నాను. కాదు 2601 పీవీ అనే చెప్పాలి. పొరపాటున ఒక్క పీవీ ఏముందిలే ఆ తర్వాత చెప్దాంలేని నువ్వు 2600 చెప్పడం మొదలెడితే నీ కిందున్న పర్సన్ ఎప్పుడైనా డౌట్ వచ్చి అడిగినప్పుడు ఏదో సందర్భంలో నువ్వు బిజీగా ఉండి అదే 2600 నీకు తెలియకుండా నీ నోట్ ద్వారా వస్తుంది. ఆ 2600 చేస్తాడు, ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ నాన్ ఎలిజిబుల్ అవుతాడు. ఆ తర్వాత నీ దగ్గర క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఉండదు. అతడు ఎంత నష్టపోతాడో చూడండి. ఒక్క పీవీ ద్వారా దాదాపు 3000 నుంచి 4000 రూపాయలు నష్టపోతాడు. ఒక్క పీవీ 35 రూపాయలు ప్రోటు కొంటే 3-4 రూపాయలు డబ్బులు వస్తాయి టీమ్ బిల్డింగ్. కాబట్టి చేయి జారిపోయిన తర్వాత కింద పడిన దాన్ని ఒలిగిపోసుకుని దాన్ని ఎత్తుకోవడం ఎంత దారుణమో, ఇట్లాంటి సందర్భాలు తెలియకుండా మనం ఇట్లాంటి మిస్టేక్లు చేసి దాన్ని సరి చేసుకోవడం కూడా అటువంటిదే. కాబట్టి ప్రతి విషయంలోనూ డౌన్ లైన్ తో మాట్లాడేటప్పుడు చాలా క్లియర్ గా మాట్లాడాలి, పర్ఫెక్ట్ గానే చెప్పాలి. డైరెక్టర్ 5500 పీవీ రీచ్ అవ్వాలి, 2001 పీవీ ఆ మంత్ లో చేయాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 2601 పీవీ ఆ మంత్ లో రావాలి. ఇది టార్గెట్ కాదు. కంపెనీ ఆ పిన్ లెవెల్ కి, ఆ డిజిగ్నేషన్ కి క్రైటీరియా, క్వాలిఫికేషన్. మనం పాస్ అవడానికి 35 మార్క్స్ ఎలా ఉంటుందో, నువ్వు 10th నుంచి ఇంటర్కి వెళ్ళాలంటే నువ్వు మినిమం ప్రతి సబ్జెక్ట్ లో 35 మార్క్స్ ఎలా పొందాలో, ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే నువ్వు 16% లో ఉన్న వ్యక్తి బ్రాంజ్ అవ్వాలంటే క్రైటీరియా, క్వాలిఫికేషన్, నాట్ టార్గెట్. ఓకేనా? టార్గెట్ అంటే ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఈ మంత్ ఒక టార్గెట్ ఇస్తారు. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, లేదంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు 3 నెలల్లో మనం కంప్లీట్ చేయాలి అని టార్గెట్ ఇస్తారు. అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా 3 నెలల్లో కంప్లీట్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. ఈ మేనేజ్మెంట్ మన ఎంప్లాయీస్ ని డిస్క్వాలిఫై చేస్తారు. తర్వాత జాబ్ ఉంటుందో ఉండదో తెలియదు. దాని ప్రభావం శాలరీ మీద, బోనస్ మీద, చాలా దాని మీద ఇంపాక్ట్ అవుతుంది. నువ్వు సచ్చినా బతికినా, నువ్వు తిన్నా తినకపోయినా, ఇంట్లో ఉన్నా, ఫ్యామిలీతో స్పెండ్ చేసి చేయకపోయినా సంబంధం లేదు. వాళ్ళు చెప్పినది నువ్వు టార్గెట్ తీసుకొని చేయవలసిందే. అదే విధంగా మేము చేసిన జాబుల్లో కూడా ఈ రోజు ఈ ప్రొడక్ట్ ఇంత అవుట్పుట్ రావాలి, ఇది ఇంత కంప్లీట్ అవ్వాలి, ఇది డిస్పాచ్ అవ్వాలని టార్గెట్ ఇస్తే మంత్లీలోనే ప్లానింగ్ చేస్తారు. ఏ రోజు ఎన్ని బ్యాచ్లు వేయాలి, ఎన్ని బ్యాచ్లు వేయాలి. ఒక రోజు ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చి ఏదైనా బ్యాచ్ ప్రాబ్లం వస్తే ఆ నెక్స్ట్ డే అది రికవరీ కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే ఆ మంత్ ఎండింగ్కి ఆ ప్రొడక్ట్ టార్గెట్ రీచ్ అవ్వకపోతే అది టోటల్ కంపెనీ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి మేము డ్యూటీలు చేసినప్పుడు కానీ, ఈరోజు సాఫ్ట్వేర్ డ్యూటీలు చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. ఈ రోజు ఇంత వర్క్ కంప్లీట్ అవ్వాలని. కానీ వెస్టేజ్ మనకి ఈ నెలలో నువ్వు బ్రాంజ్ అవ్వాలి, ఈ నెలలో సిల్వర్ అవ్వాలి, ఈ నెలలో ఇంత పీవీని చేయాలని ఎక్కడ మనకి టార్గెట్ చెప్పట్లేదు. ఎందుకు? దీనివల్ల అదేంటి, నువ్వు ఇప్పుడు పాస్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఉంది కదా అంటే, జాబులో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఓపిక లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సచ్చైనా బతికైనా దాన్ని కంప్లీట్ చేస్తేనే అక్కడ నీకు శాలరీ వస్తుంది. లేకపోతే ఆ మంత్ రాదు. నీకేదో ప్రాబ్లం వచ్చిందండి, నీకు చాలా క్రిటికల్ ప్రాబ్లం ఉంది, అయినా సరే నీ కంపెనీ నేను ఒప్పుకోదు, నువ్వు అది కంప్లీట్ చేయాల్సిందే. ఒకవేళ ఒక నెల ఏదైనా ప్రాబ్లం వచ్చి కంప్లీట్ చేయకపోతే 2 నెలలు నువ్వు చేయకపోతే నీకు జాబ్ తీసేస్తుంది. కానీ వెస్టేజ్ అలా కాదు. ఇది క్రైటీరియా. నువ్వు దీన్ని రీచ్ అయితే నీకు ఈ బిజినెస్ లో ఈ ఇన్కమ్ ఇస్తాను. నువ్వు రీచ్ అవ్వకపోతే నువ్వు 10 నెలలు అక్కడ ఉన్నా బాబు, నువ్వు ఎందుకు నా దాంట్లో 10 నెలలు ఇక్కడే ఉన్నావు, ముందుకు రావటం, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని అందు. నువ్వు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నావు, ఒక 3 నెలలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఉన్నట్లే ప్రాబ్లమ్స్ లో ఉన్నా, 2 సంవత్సరాల నుంచి నేను బయటకు రావట్లేదు. మరి నా కంపెనీ ఈ రోజు నాకు 1,00,000 రూపాయలు ఇస్తుంది, కానీ నువ్వు 2 సంవత్సరాల నుంచి అసలు నువ్వు పని చేయట్లేదయా, నువ్వు అసలు ఎప్పుడో ఒకసారి జూమ్ మీటింగ్ చేసుకుంటే అయిపోతుందా, నువ్వు నీ కింద ఉన్న టీం వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు, నీకెందుకు శాలరీ ఇవ్వాలని అనలేదు కదా. అసలు నెలంతా లేకపోయినా నాకు ప్యాసివ్ ఇన్కమ్ కింద నాకు 90,000 95,000 ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే ఇది మనలో ఉన్న గ్రేట్నెస్. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మంత్ వచ్చే ఇన్కమ్ కొద్ది తగ్గినా పర్వాలేదు, ప్రాణాన్ని నిలబెట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నెక్స్ట్ మంత్ వచ్చి మరి కష్టపడి ఆ మంత్ ఎంత చేస్తే అంత ఇన్కమ్ ఇస్తుంది. ఈ రోజు టార్గెట్ ని ఖచ్చితంగా రీచ్ అయిన వ్యక్తికి అక్కడ శాలరీ వస్తుంది. టార్గెట్ ఇంపాక్ట్ అయితే శాలరీ ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ మంత్ చేసుకోకపోయినా నువ్వు నెక్స్ట్ మంత్ బాగా చేసుకుంటే నెక్స్ట్ మంత్ నువ్వు చేసిన బిజినెస్ కి ఎంత చేస్తే అంత ఇన్కమ్ ఇస్తుంది.
జాబుల్లో ఈ నెల 50,000 అంటే నెక్స్ట్ మంత్ నువ్వు టార్గెట్ ఇచ్చిన 50,000 వేస్తుంది అంతేగాని ఈ నెక్స్ట్ మంత్ నువ్వు బాగా వర్క్ చేసావని 60,000 శాలరీ ఇవ్వదు, 70,000 శాలరీ ఇవ్వదు. కానీ వెస్టేజ్ ఏమంటుందంటే ఈ నెల నువ్వు ప్రాపర్ గా ఏదైనా ప్రాబ్లం ఉండి చేయలేకపోతే నీ బిజినెస్ తగ్గితే ఆ వారం కొద్దిగా తగ్గించిన నెక్స్ట్ మంత్ నువ్వు బాగా చేస్తే నీ ఇన్కమ్ మరి ఆ వారం పెరిగిపోతుంది. నేను 70,000 నుంచి 90,000 ఒక నెల వెళ్ళిపోయినావు, 90,000 నుంచి 1,05,000 వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఓకేనా? నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చేయకపోయినా నాకు కొద్ది తగ్గినా నాకు హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఎంత చేసుకుంటే అంత ఇస్తుంది. కానీ జాబులు అలా ఇవ్వవు. ఈ ఫ్రీడమే మనకు కావాలి. దట్ ఈస్ ద ఫ్రీడమ్. నీకు ఓపిక ఉన్నప్పుడు చేసుకోవడానికి, ఓపిక లేనప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మన వెస్టేజ్ నీకు ఫ్రీడమ్ ఇస్తుంది. కానీ మిగతా జాబుల్లో ఎక్కడ ఉండదు, మిగతా బిజినెస్ లో ఉండదు. అలా అని చెప్పేసి నువ్వు బయట షాప్ పెట్టి బిజినెస్ చేసుకునేటప్పుడు నువ్వు నీకు బాగలేదని చెప్పి షాప్ షట్టర్ క్లోజ్ చేసి 3 రోజులు ఇంట్లో పడుకుంటామా? 3 రోజులు ఇంట్లో పడుకుంటే మనకు వచ్చే కస్టమర్లు అంతా పక్క షాప్కి వెళ్ళి తర్వాత కస్టమర్లు జీరో అయిపోతారు. తర్వాత మన బిజినెస్ లేక 3 నెలలుగా తర్వాత 6 నెలలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కానీ ఎంత ఫ్రీడమ్ ఉందంటే కంపెనీ నడుస్తూనే ఉంటుంది. మనం ఓపిక ఉన్నప్పుడు లేచి పని చేస్తాం, ఓపిక లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి మనకు ఫ్రీడమ్ ఇచ్చింది. ఈ ఒక్క ఫ్రీడమ్ మనకు చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు నీ కష్టాలు తీర్చుకొని వచ్చి పని చేసుకో అంటుంది. అది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది. కాబట్టి ఈ డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఇక్కడ టార్గెట్లు అంటే క్రైటీరియా ఉంటే టార్గెట్ అని అనుకోవద్దు. అందుకే ఎంతసేపు వివరంగా చెప్పాను జాబ్ కి దానికి వివరణ. ఇది టార్గెట్ కాదు, క్వాలిఫికేషన్ క్రైటీరియా. నీకు ఇన్కమ్ పెంచుకోవడానికి నీకు ఒక క్వాలిఫికేషన్ ఇస్తుంది. నువ్వు ఓపుకున్నప్పుడు చేసి దాన్ని రీచ్ అవ్వు అని చెప్తుంది. నువ్వు ఎంత బాగా చేసుకుంటే అంత, లేదా నీ టీంకి ఎంత బాగా నేర్పించుకుంటే అంత. నేనే చేయాల్సిన అవసరం లేదు, నా టీంకి అన్ని నేర్పించుకున్నాను కాబట్టి అన్ని నడుస్తున్నాయి. ఓకేనా? కంపెనీ కూడా చెప్తుంది నువ్వు చెయ్యట్లేదు, నీ టీంతో పని చేపిస్తాను అనట్లేదు. నువ్వు జాగ్రత్తగా నువ్వు నేర్చుకో, నీ టీంకి నేర్పించుకో. అందరూ అదే చేయండి అంటుంది. నేను నేర్చుకున్నాను, నా కింద నేర్పించిన తర్వాత నేను ఫ్రీ అయ్యాను. మీరు నేర్చుకున్నారు, మీ కింద నేర్పించుకుంటే మీరు ఫ్రీ అవుతారు. మీ కింద ఉన్న వాళ్ళు నేర్చుకుని వాళ్ళ కింద ఉన్న వాళ్ళు నేర్పించుకుంటే అందరూ ఫ్రీ అవుతారు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎవరింట్లో వాళ్ళ నుండి 3,000 రూపాయలు సరుకులు తెచ్చుకుంటే 1,00,000 2 లక్షలు మన అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటాయి బోనస్ కింద. ఎందుకంటే చైన్ అనేది నేను మొదలెట్టినప్పుడు 1తో స్టార్ట్ అయింది. మరి ఒక 6 నెలలు కష్టపడితే 100కి వెళ్ళింది. ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు నా చైన్ అనేది 10,000 మంది లింక్ అయింది. ఈ లింక్ అనేది 1,00,000 మంది అయింది అనుకోండి. చూడండి, ఇది ఇట్లానే పెరుగుతూనే ఉంటది కదా, రోజు పెరుగుతూనే ఉంటది. నేను ఇప్పుడైతే ఒక 100 మంది వచ్చేంత వరకు నా నెట్వర్క్ ప్రతిరోజు చూసుకునేవాడిని. 2-3 వేలు వచ్చినప్పుడు అప్పుడు చూసుకునేవాడిని. 5,000 దాటిన తర్వాత అసలు చూడట్లేదు. చూడకపోయినా ఈ రోజుకి రేపటికి 10 మంది పెరిగింటారు. ఓకేనా? కాబట్టి ఈ రోజు నాకు ఏదైతే నేను పొందుతున్నానో, నేను ఏదైతే తీసుకుంటున్నానో మీ అందరికీ అదే రూలే. ఇదేదో ఒక రామాయణాలు గారు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చి ఇవ్వకపోవడం అంటే ఏం లేదు. ప్రతి ఒక్కరికి అదే రూలే. కాబట్టి మనం నెట్వర్క్ ని పెంచుకునే దాని మీద ఫోకస్ చేస్తే పీవీలు ఆటోమేటిక్ వస్తాయి, లెవెల్ క్రైటీరియాలు ఆటోమేటిక్ గా రీచ్ అవుతాం, ఇన్కమ్ ఆటోమేటిక్ గా వస్తుంది. మనం చూడాల్సింది చైన్ బిజినెస్ అంటారు. చైన్ బిజినెస్ లో ఉన్నంత గ్రేట్నెస్ అర్థం చేసుకుంటే అది తప్ప వేరే లేదు. ఓకేనా? ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ గా ఉన్న స్కూల్ ఏమంటారండి? బాగా స్ట్రిక్ట్ గా ఉండి పిల్లల్ని వెరీ డిసిప్లైన్ లో పెట్టి ఒక చిన్న మిస్టేక్ చేసినా పెద్దగా శిక్షించి చదువు నేర్పిస్తే ఆ చదువుకునే సమయంలో స్టూడెంట్ అనుకుంటాడు, అబ్బా ఇది ఒక నరకము అనుకుంటాడు, కష్టము అనుకుంటాడు. కానీ ఆ నరకంలో నిలబడి ఆ విద్య నేర్చుకొని బయటకు వస్తే తనకొచ్చే వాల్యూ, తనకొచ్చే ఐడెంటిటీ తన జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజు చైన్ అంటేనే భయము పడే మనము ఈ చైన్ గనక నిలబడి కట్టుకోగలిగితే తర్వాత జీవితాంతము తరతరాలు కూడా మనం కూర్చొని తినేంత ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. చైన్ అని తక్కువగా లెక్కేల్సిన ఒక వెయిట్ బరువు ఉంటుంది. ఈరోజు ప్రొక్లేన్ చూస్తున్నాం కదా, ఒక టన్ వెయిట్ పెరగాలంటే 100 మంది లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఒక చైన్ తీసుకొని దాన్ని కరెక్ట్ గా మూడేసి ప్రొక్లేన్తో ఈజీగా పక్కన పడేస్తున్నాడు. ఆ చైన్ లేకపోతే 100 మంది అడొచ్చి దాన్ని ఎత్తి నాన్న తిప్పులు పడి మీరు వేసుకొని కాలు చేతులు ఇరగొట్టుకోవాలి. ఓకేనా? చైన్ అనగానే అది నెగిటివ్ కాదు, దాన్ని పాజిటివ్ గా మనం చూసినప్పుడు ఈ వెస్టేజ్ మనం వాడుకుంటాం, మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడం అంటూ జరుగుతుంది. ఓకే లీడర్స్, 4th ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనం చెప్పాం కదా. ఒక డైరెక్టర్ గా ఉన్నప్పుడైతే 2,600 ఒక పీవీ చేయాలి, ఆటోమేటిక్ గా మనకు ఆ ఇన్కమ్ వస్తుంది. మరి ఇక్కడ 2,050 మందిలో జస్ట్ ఒక 150 మంది 30 పీవీ తీసుకుంటే 4,500 పీవీ అవుతుంది. అప్పుడు ఇన్కమ్ మనకి దాదాపుగా 15,000 అబోవ్ ఇన్కమ్ వస్తుంది. 3,000 నుంచి 3,200 300 పీవీ వస్తే 10,000 శాలరీ వస్తుంది. 4,500 పీవీ వచ్చినప్పుడు కంపల్సరీ 15,000 వస్తుంది. ఒకవేళ 5,000 5,500 6,000 పీవీ వస్తే 20,000 కూడా వస్తుంది. ఓకే, 6,000 పీవీ వస్తే 30,000 దాకా శాలరీ వచ్చిన కూడా ఉన్నాయి.
టీమ్ తక్కువ ఉండి మనకి ఎక్కువ బిజినెస్ ఉంటాయి. కాబట్టి బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నంత వరకు మనం 4 ఇన్కమ్లు తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ బోనస్, సేవింగ్స్ అండ్ డిస్కౌంట్ ఒకటి, సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అంటాము. రెండోది పర్ఫార్మెన్స్ బోనస్, మూడో డైరెక్టర్ బోనస్, నాలుగోది టీమ్ బిల్డింగ్ బోనస్. ఇంకా మరి 5వ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే 5వది ట్రావెల్ ఫండ్. 5వ ట్రావెల్ ఫండ్ అవ్వాలంటే నువ్వు బ్రాంచ్ అయిన తర్వాత, నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ నువ్వు ఏదైతే తీసుకున్నా కింద ఉన్న వాళ్ళకి ఇప్పించాలి. అంతే. నీకు ఇన్కమ్ పెరగాలంటే నీ కింద ఉన్న వాళ్ళకి ఇప్పించాలి. ఎప్పుడైతే మనము మన కింద వాళ్ళకి ఇప్పించడం మొదలెడతామో మనం గొప్ప వాళ్ళు అవుతాం. కింద వాళ్ళని నుంచి మనం తీసుకోవడం మొదలెడతామో మనం కొద్దిగా మన మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఒకరికి మనం దానం చేస్తే గొప్ప వాళ్ళం అవుతాం. ఒక దగ్గర నుంచి డబ్బులు అడుక్కుంటే ఏమవుతాం? బిచ్చగాళ్ళు అవుతాం కదా. మన డౌన్ లైన్ కి మనము సపోర్టింగ్ గా నిలబడితే గొప్ప వాళ్ళం అవుతాం. మన డౌన్ లైన్ సపోర్ట్ తో మనం నిలబడితే ఈక్వల్ టు బెగ్గర్స్. అది అనుకోకూడదు, ఆ వర్డ్ ఈక్వల్ గానే వస్తుంది. అంటే డౌన్ లైనర్ యొక్క సహాయంతో మనం డౌన్ లైన్ కి ఏ టీం కి సపోర్ట్ చేయకుండా, ఏమీ నేర్పించుకోకుండా, అమ్మ నా కింద మంచి వ్యక్తి రావాలా, మంచి లీడర్ రావాలా, ఆడు టీం కట్టుకోవాలా, ఆడు కష్టపడాలా, ఆడు కష్టపడుతున్న నాకు పీవీ రావాలా, నాకు ఇన్కమ్ రావాలా, పక్క నుండి నేను ఇన్కమ్ తీసుకోవాలని ఎవరైతే వాళ్ళు అనుకుంటారో, బాగా సపోర్ట్ చేయమని చెప్పట్లేదు. దేవుడు వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తే, ఎంత జ్ఞానం ఇస్తే, ఎంత సపోర్ట్ చేసే అవకాశం ఉంటే టీంకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎవరైతే నా కింద ఉన్న వాళ్ళు మంచి లీడర్లు రావాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళంతటి వాళ్ళు రాత్రింబోళ్ళు కష్టపడి టీములు కట్టుకోవాలి, ఆ బిజినెస్ అంతా నాకు రావాలి, నేను మాత్రం లక్షలు తీసుకోవాలి అనుకునే కొంతమంది ఉంటారు. వాళ్ళని ఈక్వల్ టు బెగ్గర్స్ అని అంటారు దాన్ని కదా. ఇస్తే దానం చేస్తే గొప్పవాడు అవుతాడు, దానం తీసుకుంటే బెగ్గర్ అవుతాడు. మనం వెస్టేజ్ లో మన కింద ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే గ్రేట్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తే మనకు ఆటోమేటిక్ ఇన్కమ్ పెరుగుతుంది, ఐడెంటిటీ పెరుగుతుంది, నేమ్ పెరుగుతుంది, ఫ్రేమ్ పెరుగుతుంది, మన కింద వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ పెరుగుతుంది, మన వాల్యూ పెరుగుతుంది. మన కింద వాళ్ళకి ఏమీ చేయకపోతే, మన కింద ఉన్న వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ కష్టంతో వచ్చే ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే మనం ఆల్మోస్ట్ ఈక్వల్ టు బెగ్గర్స్. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? ఇచ్చే వాళ్ళ ఉండాలి. మన కింద ఉన్న డౌన్ లైనర్ కి సపోర్ట్ చేసే వాళ్ళ ఉండాలి. తన కోసం, దానికోసం మన టైంని సాక్రిఫైస్ చేసుకొని మన టీం కోసం మనం కష్టపడాలనే మైండ్ సెట్, మనస్తత్వం మనలో ఉండాలని నేను చెప్తున్నాను ఆ విషయం. అలా లేకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు నిలబడి టెస్టిమనీ కూడా చెప్పుకోలేరు. చెప్పాలంటే హార్ట్ఫుల్ గా నిజంగా అంటే బాగా కష్టపడి టీం కట్టుకునే వ్యక్తి చాలా గంభీరంగా టెస్టిమనీ చెప్తాడు. మరి కింద ఉన్న వాళ్ళు కష్టపడితే పైన తక్కువ ఇన్కమ్ వస్తే అని లేదు, కింద ఉన్న వాళ్ళు కష్టపడడం వల్ల ఇన్కమ్ తీసుకునే వ్యక్తి స్టేజ్ మీద నిలబడే అర్హత ఉండదు, నిలబడి టెస్టిమనీ చెప్పే అర్హత ఉండదు, చెప్పడానికి కూడా ఆయన హృదయం సపోర్ట్ చేయదు, గంభీరంగా ఉండదు. చెప్పాలంటే మేకపోతే గంభీరం అంటారు కదా, అలా ఉంటుంది. ఏదో చెప్పినా కూడా ఆ టెస్టిమనీ ఎదుటి వ్యక్తికి ఎవరు కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే అందులో రియాలిటీ రాదు వాళ్ళ మాటలో. వాళ్ళు నిజంగా కష్టపడి టీం కట్టింటే ఖచ్చితంగా ఆ మాటలు ఎదుటి వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తాయి, ఎదుటి వ్యక్తికి జ్ఞానాన్ని ఇస్తాయి, ఇతరు కష్టపడి ఎదిగాడన్న ఒక తపన, మంచి నేమ్ కూడా తీసుకొస్తాయి. కాబట్టి మనం అందరం కూడా మన టీంకి మంచి సపోర్ట్ చేసి టీమ్ తో కలిసి పనిచేసే విధంగానే ఉందాం. అలా చేసి మన కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయినప్పుడు మనం రిమైనింగ్ సైడ్ లెగ్గుల నుంచి 1801 పీవీ వస్తే, మరి సైడ్ వాల్యూమ్ అంటాం దాన్ని, ఖచ్చితంగా 1801 పీవీ, 1801 పీవీ రావాలి. ఇక్కడ కూడా 1800 పీవీ అని చెప్తారు అందరూ. 1800 పీవీ వస్తే ఖచ్చితంగా నాన్ క్వాలిఫైడ్. ఇలా మనము సిల్వర్ డైరెక్టర్ అవుతాము. అప్పుడు డైరెక్టర్ బోనస్ వస్తుంది. మరి నాన్ క్వాలిఫైడ్ కింద ఒక డైరెక్టర్ అయ్యాడు, సైడ్ వాల్యూమ్ లేదు. 1801 బదులు 1700 వచ్చాయి, నీకు అప్పుడు డైరెక్టర్ బోనస్ రాదు. ఓకేనా? ట్రావెల్ ఫండ్ రాదు, ఇంకేది రాదు. కానీ నువ్వు ఫస్ట్ క్వాలిఫై అయితే డైరెక్టర్ బోనస్, నీకు ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది. 1801 పీవీ సైడ్ వాల్యూమ్ ఉండాలి, ఇక్కడ 2001 పీవీ ఉండాలి. ఆ పర్సన్ 5500 అంటే 16% రీచ్ అవ్వాలి. ఇలా కాకోకుండా సైడ్ వాల్యూమ్ అనేది ఆ ట్రావెల్ ఫండ్ తో 40 టిప్స్ వచ్చు. సైడ్ వాల్యూమ్ పీవీ 2101 పీవీ వస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. 3%, ట్రావెల్ ఫండ్ 3%. ఇది మన బిజినెస్ కి పర్సెంటేజ్ అండి. ఇక్కడ 3% ట్రావెల్ ఫండ్ అంటే ఎట్లా ఇస్తారు సార్ అంటే, ఒక 100 కోట్లు బిజినెస్ జరిగితే 3 కోట్ల రూపాయలు పక్కన పెట్టి ఆ 3 కోట్లని ట్రావెల్ ఫండ్ కి ఎలిజిబుల్ అయిన వాళ్ళ యొక్క బిజినెస్ పీవీని డివైడ్ చేసి క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది, ఆ ప్రకారం ఇస్తారు. అలాగే డైరెక్టర్ బోనస్ 15% అంటే 15 కోట్లు పక్కన పెట్టి వాళ్ళందరికీ డైరెక్టర్ బోనస్ అప్లికబుల్ అయిన వాళ్ళందరికీ ఇస్తారు. ఓకేనా? టీమ్ బిల్డింగ్ బోనస్ క్వాలిఫై 3 కోట్లు పక్కన పెట్టి, అంటే దాదాపు 100 కోట్ల బిజినెస్ లో 40 కోట్లు కంపెనీ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినందుకు వాళ్ళ స్టాఫ్ కి మెయింటెనెన్స్ అంతా తీసుకొని 60 కోట్ల రూపాయలు
మనకు పంచుతుంది డిస్ట్రిబ్యూటర్లకి, మనం ప్రొడక్ట్ సేల్స్ కానీ సపోర్టింగ్ గా అవడానికి బిజినెస్ పెంచే వాళ్ళకి. ఓకేనా? ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అలా వస్తుంది 2001 PV. మళ్ళీ లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ ఎలా వస్తుందంటే ఈ డైరెక్టర్ అయిన లెగ్ ఏదైతే ఉందో ఆ ఏ అనే పర్సన్ ద్వారా 5,625 PV రావాలి. ఎప్పుడు వస్తుందంటే డైరెక్ట్ అవుతానే వస్తుందంటే కదా, అతను డైరెక్టర్ అయ్యి అతను మరి కింద వాళ్ళని డైరెక్ట్ చేసి సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఆ కింద ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఏ ఉన్నాడు కదా, ఏ అనే వ్యక్తి గోల్డ్ డైరెక్టర్ అయితే 5,600 పాయింట్లు వస్తాయి ఆటోమేటిక్గా. ఎట్లా అనొచ్చు, ఒక డైరెక్టర్ అయ్యాడు అనుకో 2,000, 2,001, 2,001 వస్తాయి. 2,000 అనుకో 4,000 PV వస్తాయి. ఓకేనా? సైడ్ వాల్యూ ఎంత రావాలి? 1,500 రావాలి గోల్డ్ డైరెక్టర్కి. అప్పుడు 5,500 అవుతుంది. ఇంకో 100 PV చేస్తే 5,600 వస్తాయి అనమాట. అట్లా అంటే ఒక గోల్డ్ డైరెక్టర్ కింద మినిమం క్వాలిఫై అయ్యి 2,000 కాకుండా 2,100, 200 అట్లా కింద వాళ్ళు చేసినప్పుడు డైరెక్టర్ అయినప్పుడు ఆటోమేటిక్గా యూ అనే పర్సన్కి LOB రావడం జరుగుతుంది. లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ 18%. ఈ లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ వచ్చినప్పుడు ఈ సిల్వర్ డైరెక్టర్ కింద మనం తీసుకోవచ్చు. మరి డైరెక్టర్ గా ఉన్నప్పుడైతే 10,000 నుంచి 20,000 దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్టర్ కింద అయితే 15,000 నుంచి 30,000 దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. LOB వచ్చినప్పుడు చాలా మంది సిల్వర్ డైరెక్టర్ అయిపోతేనే 20,000, 30,000 వస్తుంది అనుకుంటారు. కానీ సిల్వర్ డైరెక్టర్ అయితే 5,000 కూడా వస్తుంది. ఎప్పుడు అంటే అతను 2,000 PVతో బ్రాంజ్ క్వాలిఫై, సైడ్ వేలు 1,800 PV చేసినప్పుడు 5,000 నుంచి 6,000 వస్తుంది. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ కింద ఇన్కమ్ పెరగాలంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి, LOB రావాలి. ఈ రెండు తెలియకుండా 30,000, 25,000 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఇన్కమ్ 5,000, 8,000 వచ్చి ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోయి వెస్టేజ్ అంటే ఫ్రాడ్, మోసం అని చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. కిందున్న వాళ్ళకి రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయండి అని నేను చెప్పాను ఇందాక. మనం రియాలిటీ అని మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తికి తీయదనంగా లేకపోయినా చేదుగా ఉన్న అతన్ని నాయకులను చేసేది రియాలిటీనే ఉన్నది. ఎస్ చెప్పండి, నువ్వు సిల్వర్ డైరెక్టర్ అయితే బ్రాంజ్ అయ్యి 10,000 తీసుకున్నా, సిల్వర్ డైరెక్టర్ అయితే నీ కింద ఉన్న ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యి 2,000 PV చేసి నీ సైడ్ వేలు 1,800 చేస్తే టోటల్ నీ బిజినెస్ 3,800 మాత్రమే. నువ్వు ఎంత PV ఇస్తున్నావు? 3,800 PV ఇస్తున్నావు. 3,800 PVకి ఎంత ఇవ్వాలి శాలరీ? ఒకసారి లెక్కండి. నువ్వే 3,800 PVతో బ్రాంజ్ అయితే నీ శాలరీ ఎంత వస్తుంది అంటే ఒక 12,000 వస్తుంది. 3,800 PVతో నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ అయితే నీ శాలరీ 12,000, 13,000 వస్తుంది. ఆ 3,800 PVతో నువ్వు సిల్వర్ డైరెక్టర్ అయితే నీ కింద డైరెక్టర్ అయిన పర్సన్కి 2,000 PV చేసిన వానికి దాంట్లో 2,000 PV అతనికి వెళ్ళింది కాబట్టి ముందు ఆయనకి శాలరీ ఇవ్వాలి కదా, అతనికి ఒక 5,000 ఇస్తుంది. ఓకేనా? నీ కింద ఉన్న బ్రాంజ్ డైరెక్టర్కి ఈ బిజినెస్లో 3,800 PV అంటే 12,000 కదా. 12,000లో 5,000, నా 5,000 రూపాయలు బ్రాంజ్ డైరెక్టర్ శాలరీ పోతే నీకు ఎంత మిగులుతుంది? 7,000 కదా. ఆ 7,000 సిల్వర్ డైరెక్టర్కి వస్తుంది. అదే 8,000 వచ్చింది సిల్వర్ డైరెక్టర్, నాకు 7,000 వచ్చింది. ఇదంతా కంపెనీ మోసం, ఫ్రాడ్, ఇదంతా మోసం అని అనుకుంటారు. అందుకే ఆ పరిస్థితి ముందే మనం చెప్పాలి. కింద ఓన్లీ 2,000 వస్తుంది. నువ్వు 10,000 రావాలంటే నువ్వు సైడ్ వాల్యూ టీమ్ బిల్డింగ్ బోనస్ తో చేసుకో. అంటే 2,101 PV చేసుకుంటే నీకు ఒక 10,000 వస్తుంది. లేదు నువ్వు సిల్వర్ డైరెక్టర్ కింద ఒక 18,000, 20,000 రావాలంటే ఇక్కడ డైరెక్ట్ అయిన లెక్క నుంచి 5,625 PV వస్తే అప్పుడు LOB అటాచ్ అయ్యి నీకు ఒక 18,000 వస్తుంది. 25,000 PV రావాలి అంటే 25,000 రూపాయలు నీకు ఇన్కమ్ రావాలంటే ఈ డైరెక్టర్ లెక్క నుంచి కనీసం అంటే ఒక 6,500 PV వచ్చి నీ సైడ్ వాల్యూ 2,500 PV ఉంటే అంటే 8,500 PV బిజినెస్ నువ్వు ఇస్తే నీకు 25,000 శాలరీ వస్తుంది అని డిఫరెంట్ గా ఇలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను తన ఇన్కమ్ కోసం ఇక్కడ నేను ఎంత PV రావాలి, నేను ఇక్కడ కష్టపడాలి, ఇక్కడ దీనికోసం కష్టపడాలని ఒక తపన తన కోసం తను కష్టపడమనే జరుగుతుంది. అంతేగాని చాలా మంది నువ్వు సిల్వర్ అవగానే 20,000, గోల్డ్ అవగానే 35,000, స్టార్ అవగానే 50,000 అని చెప్పామనుకో, అతను పాస్ మార్క్ తో సిల్వర్ క్వాలిఫై ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు? 100 మార్క్స్ వచ్చినంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అస్మాక్షణానికి శాలరీను 90 మార్కులు వచ్చాడు. ఒక గ్రూప్ 2 పోస్ట్ ఏదో కొడతాడు, అక్కడ 30,000 శాలరీ తీసుకుంటాడు. మళ్ళీ పాస్ మార్క్ వచ్చినాడు 30,000 శాలరీ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాడా? క్లర్క్ గా జాబ్ చేసి మరి ఏదన్నా అంటే IAS, IPS ఆఫీసర్ జాబ్కి వచ్చే శాలరీ కావాలంటే వస్తుందా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఓకేనా? క్రైటీరియా క్లియర్గా ఇచ్చాడు. ఏ క్రైటీరియా రీచ్ అవుతే ఎంత ఇన్కమ్ అనేది కూడా మనకు క్లియర్గా ఉంది.
ఒక్క అంతేగా నేను 1500 పీవీ చేశాను. మరి ఇక్కడ ఒక డైరెక్టర్ అయ్యాడంటే నీ కింద ఒక్కటే డైరెక్టర్ అయితే నువ్వు సిల్వర్. నువ్వు ఈ నెలలో గోల్డ్ అయినా నెక్స్ట్ మంత్ నీ కింద ఒక్కటే డైరెక్టర్ అయ్యాడంటే నువ్వు సిల్వరే. సిల్వర్ అయినప్పుడు నీ సైడ్ లెగ్ రిమైనింగ్ ఇంతకు ముందు సెకండ్ లెగ్ డైరెక్టర్ అయింది కదా, ఆ లెగ్ కూడా కన్సిడర్ చేసుకునే సైడ్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గోల్డ్ అంటే నీ కింద ఇద్దరు వ్యక్తులు. సార్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇల్లే అవ్వాలా, ఫస్ట్ జాయిన్ అవ్వాలా అంటే లేదు. ఎవరైనా సరే ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తి కానీ లేట్గా జాయిన్ అయిన వ్యక్తి కానీ ఎవరు ఫాస్ట్గా నీ కింద బ్రాంజ్ అవ్వాలి. అదే ఈ క్రైటీరియా. నీ కింద ఇద్దరు బ్రాంజ్ అవ్వాలి. ఇద్దరు బ్రాంజ్ అయినప్పుడు రిమైనింగ్ లెక్కల నుంచి 1500 పీవీ వస్తే నువ్వు క్వాలిఫైడ్ గోల్డ్ డైరెక్టర్. నువ్వు ఇద్దరు డైరెక్టర్లు అయినప్పుడు పక్కన 1500 పీవీ 1200 పీవీ వచ్చాయి. నాన్ క్వాలిఫైడ్ గోల్డ్ డైరెక్టర్ నీకు పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే నువ్వు కొన్న ప్రోడక్ట్లకి ఒక 250 రూపాయలు 300 వస్తుంది అంతే. నువ్వు గోల్డ్ డైరెక్టర్ అని గొప్పలు చెప్పుకొని ఆ శాలరీ 300 వచ్చిందనగానే ఒక్కసారి పేలిపోయి దీన్ని కంపెనీ అంతా వేస్ట్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. జాగ్రత్త పడండి. ఇక్కడ నువ్వు గోల్డ్ డైరెక్టర్ కింద క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ నీ ఫోకస్ అంతా సైడ్ వాల్యూ. నీ కింద ఆల్రెడీ లీడర్స్ అవుతున్నారంటే నువ్వు ఫోకస్ చేయాల్సింది సైడ్ వాల్యూ మీద. సైడ్ వాల్యూ ఎంత ఉండాలి, నేను ఎంత రీచ్ అవుతున్నాను అనేది చూసుకోవాలి. ఖచ్చితంగా 1500 క్రైటీరియా అది రీచ్ అవ్వాలి. అప్పుడు క్వాలిఫైడ్ గోల్డ్ డైరెక్టర్. నువ్వు 2 డైరెక్టర్లు అయ్యి సైడ్ వాల్యూ అయితే నాన్ క్వాలిఫైడ్. ఓకేనా? ఒక డైరెక్టర్ అయ్యి పక్కన సైడ్ వాల్యూ 1800 అయితే నాన్ క్వాలిఫైడ్ సిల్వర్. ఓకే. ఇప్పుడు ఏమేమి వస్తాయంటే డైరెక్టర్ బోనస్ వస్తుంది, సేమ్ ఇందాక మాదిరి. ట్రావెల్ ఫండ్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సిల్వర్ దాటి వచ్చావు కదా. గోల్డ్ అంటే సిల్వర్ దాటవు. నువ్వు మినిమం సిల్వర్ క్వాలిఫై అయితే నీకు ట్రావెల్ ఫండ్ వస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఆ ట్రావెల్ ఫండ్ ద్వారా మనం ఆల్రెడీ మన టీమ్ ఫార్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి. గోల్డ్ డైరెక్టర్గా ఉన్న టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 1800 పీవీ. ఇందాక ఎంత ఉంది సిల్వర్గా 2101. అంటే గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు సైడ్ వాల్యూ అనేది 300 నీకు తగ్గించాడు. సైడ్ వాల్యూ అనేది తగ్గించాడు. చూడండి, లెవెల్ పెరిగే కొద్దీ నీ సైడ్ వాల్యూ తగ్గిపోతుంది. అంటే నువ్వు ఆల్రెడీ 6 మొక్కల్లో 2 మొక్కలు బాగా స్ట్రాంగ్గా చేసావు. నువ్వు 4 మొక్కలు చూసుకోవాలి. నువ్వు 4 మొక్కలు చూసుకోవడానికి నీ శ్రమ తగ్గుతుంది. 5 చూసుకోవడానికి శ్రమ ఎక్కువ, 4 చూసుకోవడానికి శ్రమ తగ్గుతుంది. ఇంతకు ముందు 1800 మినిమం, ఇప్పుడు 1500 ఒకటి. అప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ 1800 2101, ఇప్పుడు 1801 ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంది. ఇంకా లీడర్షిప్ ఓవర్ ట్రైనింగ్ బోనస్ అంటే సేమ్ ఈ డైరెక్ట్ ట్రైన్ లెక్కల నుంచి 5625 రావాలి. సార్ గోల్డ్ అయినప్పుడు 2 లెక్కల నుంచి ఖచ్చితంగా ఎల్ఓబి రావాలంటే లేదు. ఇక టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చినా 2 ఎల్ఓబీలు లేకపోతే నీ శాలరీ దాని తగ్గట్టుగా 12,000 అట్లా వస్తుంది. లేదు ఒక ఎల్ఓబి వచ్చింది, ఇంకొక లెగ్ సెకండ్ లెగ్ నుంచి ఎల్ఓబి రాలే, నో ప్రాబ్లం. ఒక ఎల్ఓబి గోల్డ్ డైరెక్టర్ కింద 22,000 23,000 తీసుకుంటావు. అదే 2వ లెగ్ నుంచి కూడా ఎల్ఓబి వచ్చింది, ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది, ఇక్కడ 2 లెగ్లు ఎల్ఓబి వచ్చింది, 35,000 నుంచి 40,000 శాలరీ తీసుకుంటావు యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్. 35,000 నుంచి 45,000 దాకా ఇన్కమ్ తీసుకుంటావు. సరే ఈ వేరియేషన్ ఎందుకు వస్తుందంటే నీ కింద ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇన్కమ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఓకేనా? వాళ్ళు ఎక్కువ కష్టపడిన వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వెళ్ళినప్పుడు టోటల్ బిజినెస్లో వాళ్ళందరికీ తెలిసింది ఎక్కువ, మిగిలిందంతా నీదే. ఓకేనా? అది ఇంకా డీటెయిల్గా మనం క్యాల్కులేషన్తో వెళ్తే అది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గోల్డ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మనకి ఇన్కమ్ రావాలి అంటే మరి ఖచ్చితంగా వీళ్ళ మీద మనం దృష్టి పెట్టాలి. సిల్వర్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి గోల్డ్ డైరెక్టర్ వెళ్ళాలి అనుకుంటే ఒకటి చెప్తున్నాను, ఖచ్చితంగా ఎల్ఓబి తీసుకున్న తర్వాత గోల్డ్కి వెళ్ళాలి. అప్పుడు నీకు ఇన్కమ్ బాగుంటుంది. బ్రాంజ్ కింద 10,000, సిల్వర్ కింద 20,000 అని చెప్పుకోవడానికి గ్రేట్గా ఉంటుంది. నువ్వు బ్రాంజ్ కింద 10,000, సిల్వర్ కింద 7,000, గోల్డ్ డైరెక్టర్ కింద 6,000 అని చెప్పుకోవాలనుకుంటే నువ్వు ఎల్ఓబిలో వదిలేసి లెవెల్ పెంచుకో. నీ లెవెల్ పెరుగుతుంది కానీ ఇన్కమ్ పెరుగుతుంది. కానీ నీకు ఇన్కమ్ పెంచుకోవాలంటే సిల్వర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ 2 నెలలు కానీ 3 నెలలు కానీ 5 నెలలు కానీ నువ్వు దృష్టి పెట్టాల్సింది ఎల్ఓబి మీద దృష్టి పెట్టాలి. ఎల్ఓబి లెక్క నుంచి 5,625 పాయింట్లు వచ్చి రాగానే 20,000 శాలరీ. అప్పుడు చెప్తాను నేను సిల్వర్ కింద డైరెక్టర్ కింద 10,000 11,000 తీసుకున్నాను, సిల్వర్ డైరెక్టర్ కింద 22,000 తీసుకున్నాను, గోల్డ్ డైరెక్టర్ కింద 35,000 తీసుకున్నాను అని చెప్పాలంటే నువ్వు ఫస్ట్ సిల్వర్లో ఎల్ఓబి కొట్టాలి. గోల్డ్కి వచ్చిన తర్వాత ఎల్ఓబి కొట్టు. సిల్వర్లో ఎల్ఓబి కొట్టి గోల్డ్కి రా. గోల్డ్కి వచ్చిన తర్వాత 2వ ఎల్ఓబి తర్వాత స్టార్కి వెళ్ళి 2వ ఎల్ఓబి కొట్టి నీ శాలరీ ఎంత 35,000 నుంచి 40,000 వస్తుంది కదా. అప్పుడు నువ్వు చెప్తావు నేను బ్రాంజ్ డైరెక్టర్ కింద 11,000 తీసుకున్నా, సిల్వర్ డైరెక్టర్ కింద 23,000 తీసుకున్నా, గోల్డ్ డైరెక్టర్ కింద 35,000 తీసుకున్నా. ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉంది. నువ్వు అలా ఎల్ఓబిలో వదిలేసి నువ్వు స్టార్ డైమండ్ క్రౌన్ అవ్వాలని చెప్పి వెళ్ళావు అనుకో, బ్రాంజ్ డైరెక్టర్ కింద 11,000 తీసుకున్నా, సిల్వర్ డైరెక్టర్ కింద 8,000 తీసుకున్నా, గోల్డ్ డైరెక్టర్ కింద 6 తీసుకున్నా,
స్టార్ డైరెక్టర్ కింద 5,000 తీసుకున్నా అని చెప్పే రోజు. ఎందుకంటే నువ్వు కింద డెప్త్ చేయట్లేదు, పక్కకి వెళ్ళిపోతున్నావు. పక్కకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా లీడర్లు అవుతున్నారు. నీ సైడ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది? ఇక్కడ డైరెక్టర్ మీద సైడ్ వాల్యూమ్ తగ్గుతుంది కదా, తగ్గినప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు గోల్డ్ డైరెక్టర్ కింద 2 LOBలు అయిన తర్వాతే 3గా స్టార్ డైరెక్టర్ గురించి ఆలోచించండి. గోల్డ్ అంటే 2 డైరెక్టర్లు అవ్వాలి, 4 నుంచి 1501 క్రైటీరియా. ఇక్కడ సిల్వర్కి ఏవైతే బెనిఫిట్లు వస్తాయో అవే వస్తాయి ఇక్కడ ఆర్ ఇన్ గోల్డ్ దాకా. నెక్స్ట్ కార్ ఫండ్. మరి కార్ ఫండ్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే 3 డైరెక్టర్లు చేయాలి. సార్ ఫస్ట్ నెలలో 3 అయిన వాళ్ళు వాళ్ళే అవ్వాలా తర్వాత కూడా అంటే వాళ్ళకి అవసరం కాదు. నీకున్న ఎన్ని లెగ్గులు ఉంటాయి ఆ లెగ్గుల్లో ఎప్పుడైనా సరే 3 ఉంటే నువ్వు స్టార్. ఓకేనా? ఇక్కడ 3 లెగ్ డైరెక్టర్లు చేయాలి. చేసిన తర్వాత నీకు సైడ్ వాల్యూమ్ ఎంత అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రాంజ్కి అయితే 1801, సిల్వర్కి అయితే 1801, గోల్డ్కి అయితే 1501, స్టార్కి వచ్చేసరికి 1001 PV. సైడ్ వాల్యూమ్ ఎంత? 1001 PV. 3 మొక్కలు పెద్దవి అయిపోయినాయి. ఇక నీకు మిగిలింది నువ్వు ఫోకస్ చేయాల్సిందంతా 3 మొక్కల మీదే. మరి 5 మొక్కల మీద పని చేయాల్సి, దాన్ని అంటే సంరక్షించు, వాటర్ పెట్టడం కానీ, దాన్ని అదును చేసుకోవడం, కలప తీసుకోవడం అని చేసుకోవడం నీకు ఎక్కువ పని. 3 మొక్కల మీద వేసరికి నీ పని తగ్గుతుంది. ఓకేనా? ఇక్కడ 1000 PV చాలు. అక్కడ 1800 PV సిల్వర్ ఉన్నప్పుడు స్టార్ దగ్గరికి వస్తే సైడ్ వాల్యూమ్ ఎంత? 1001 PV. ఎప్పుడైతే ఈ 3ని నువ్వు లీడర్గా చేసుకుంటే అక్కడ నువ్వు పెద్దగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నీకు శ్రమ తగ్గుతుంది. సిల్వర్ నుంచి స్టార్కి వస్తుంటే ఇన్కమ్ పెరుగుతుంది, కష్టం తగ్గుతుంది. ఇక్కడ దీంట్లో గ్రేట్నెస్ అదే. ఏదైనా ఇన్కమ్ పెరగాలంటే వర్క్ పెరుగుతుంది, వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి, ఎక్కువ కష్టపడాలి. కానీ వెస్టేజ్లో పై స్థాయికి వెళ్ళే కొద్దీ పని తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి నీకు సైడ్ వాల్యూమ్ 1000. 3 లెగ్గుల నుంచి 2001 PV రావాలి, 5500 వాళ్ళు 60% రావాలి. అప్పుడు స్టార్ డైరెక్టర్ అవుతాం. ఇక్కడ కార్ ఫండ్ రావాలంటే చాలా మంది వెంటనే స్టార్ అయిపోతేనే వస్తుందా అంటే నో. స్టార్ అవ్వగానే కార్ ఫండ్ వస్తుంటే రాదు. ఇక్కడ ఒక పబ్లిక్ ఎగ్జామ్, ఎట్లా 10th క్లాస్కి ఉన్నట్టు 1వ తరగతి నుంచి మరి 7వ తరగతి దాకా ఫాస్ట్గా మనం అటెండెన్స్ బట్టి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం. 7th దగ్గర పబ్లిక్ ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అది అంత వాల్యుబుల్ లేదు, 10th కొద్దిగా. మరి 7th ఇంతకు ముందు మేము చదివిన 7th పబ్లిక్ ఎగ్జామ్ అక్కడ ఫెయిల్ అయితే అక్కడే ఆగి పాస్ అయిన తర్వాత ముందుకెళ్ళేవాళ్ళు. తర్వాత 8 to 9 అనేది అటెండెన్స్తో పాస్ అయిపోతాం. 10th వస్తే పబ్లిక్ ఎగ్జామ్, అక్కడ ఖచ్చితంగా పాస్ అవ్వాలి, పాస్ మార్క్ రావాలి. అట్లా మన దగ్గర ఇది ఒక 10th క్లాస్ లాంటిది. ఇప్పుడు దాకా మనం వచ్చిందంతా మనం 1st, 2nd, 3rd, 4th ఉన్న, సిల్వరు గోల్డ్ వచ్చేస్తే 8th, 9th ఉన్నట్టు, స్టార్ అంటే 10th క్లాస్ ఉన్నట్టు. ఖచ్చితంగా ఇక్కడ నీకు పరీక్ష ఉంది, నువ్వు ఎంత స్ట్రాంగ్గా నిలబడతావు, నీ వర్క్లో ఎంత కన్సిస్టెన్సీ ఉంది, కమిట్మెంట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ కార్ ఫండ్ ఇవ్వాలంటే, ఒక్కసారి స్టార్ అయితే కార్ ఫండ్ ఇవ్వాలంటే నువ్వు ఒకసారి ఏదో రకం టచ్ అయ్యాలి, వదిలేస్తావని చెప్పేసి 3 నెలలు నువ్వు ఖచ్చితంగా స్టార్ డైరెక్ట్గా క్వాలిఫై అవ్వాలి. ఇందాక ఏమన్నాను, నాన్ క్వాలిఫైడ్ అని చెప్పుకుంటూ వచ్చాను కదా. ఈ సైడ్ వాల్యూమ్ కనుక 1001 PV రాకపోతే నాన్ క్వాలిఫైడ్. 1 నెల స్టార్ అయ్యావు ఇలా, 2వ నెల సైడ్ వాల్యూమ్ లేక నాన్ క్వాలిఫైడ్ అయ్యావు, నువ్వు మరీ వెనక్కి వెళ్ళిపోయినావు. వెనక్కి మీన్స్ అంటే అక్కడే నీ కార్ ఫండ్కి ఎలిజిబుల్ కాదు. నువ్వు కార్ ఫండ్ ఎలిజిబుల్ అవ్వాలంటే 3 నెలలు వరుసగా నువ్వు స్టార్ కింద క్వాలిఫై అవ్వాలి. వరుసగా 3 నెలలు క్వాలిఫై అవ్వాలి. సైడ్ వాల్యూమ్తో క్వాలిఫై కాకపోయినా, ఇక్కడ 3 లెగ్గులతో క్వాలిఫై కాకపోయినా నువ్వు నాన్ క్వాలిఫైడే. నీకు అక్కడ గోల్డ్, ఇప్పుడు 2 లెగ్గులే క్వాలిఫైనాయి సార్ డైరెక్టర్లో, సైడ్ వాల్యూమ్ నేను గోల్డ్ కింద వచ్చాయంటే నువ్వు గోల్డ్ డైరెక్టర్, నీకు శాలరీ వస్తుంది. కానీ స్టార్ కన్సిస్టెన్సీ అనేది కన్సిడర్ అవ్వదు. ఈ మంత్ ఫస్ట్ మంత్ ఏంది ABC. ఓకేనా? ABC అనే వాళ్ళు 3 డైరెక్టర్లు అయ్యారు, మిగిలిన 1001 PV. సెకండ్ మంత్ వచ్చేసరికి ఏ బ్రాంజ్ క్వాలిఫై అవ్వలే, BC క్వాలిఫై అయినారు. నువ్వు కన్సిస్టెన్సీగా 3 నెలలు క్వాలిఫై అయ్యాలి కదా. అప్పుడు DEFలో ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసుకోవాలి. ఫస్ట్ నెల ABC, 2వ నెల ఈ లెగ్ F లెగ్ నుంచి 3 లెగ్ నుంచి 1001 PV ఇచ్చినా ఓకే. 3వ నెలకు వచ్చేసరికి ABC 3 క్వాలిఫై అవ్వలేదు. కానీ 3వ నెలలో DEF నుంచి నువ్వు 3 లెగ్గుల నుంచి బ్రాంజ్ క్వాలిఫై చేసుకొని ABC నుంచి వచ్చిన PV అనేది 1001 PV చాలు. అంటే ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళే క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళది. ఎవరైనా పర్వాలేదు, నీకున్న 6 లెగ్గులు అయితే 6, 8 అయితే 8, లేదా 4 లెగ్గులు ఉంటే 3 లెగ్గులు అయితే క్వాలిఫై అవ్వాలి డైరెక్టర్ కింద. సైడ్ వాల్యూ
ఒక లెగ్ ఉన్నా 1000 PV రావాలి, 1001 PV రావాలి, 4 ఉన్నా 1001 PV రావాలి. ఇది కామన్. ఇలా 3 నెలలు కనుక నువ్వు చేస్తే క్వాలిఫై అయితే నీకు ఏమేమి వస్తాయంటే డైరెక్టర్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ మామూలుగా వస్తుంది, ఆల్రెడీ సిల్వర్ కాబట్టి, గోల్డ్ కూడా దాటొచ్చు కాబట్టి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇక్కడ ఏబిసి డైరెక్టర్ లెగ్ నుంచి ఒక ఎల్ఓబి వచ్చినా స్టార్ కింద 22,000, రెండో ఎల్ఓబి వస్తే 35,000. నువ్వు గోల్డ్ ఏ శాలరీ ఉందో స్టార్ కింద ఇంచుమించు అదే వస్తుంది. మూడో ఎల్ఓబి వస్తే స్టార్ కింద 60 నుంచి 70,000 తీసుకోవచ్చు. మూడో ఎల్ఓబి వస్తే 60 నుంచి 70,000 తీసుకోవచ్చు. ఇది లేదంటే ఒక లెగ్ బాగా పెద్ద లెగ్ 30,000 PV వస్తుంది అనుకో, అప్పుడు మళ్ళీ నీ బిజినెస్ పెరుగుతుంది, మళ్ళీ శాలరీ పెరుగుతుంది. ఓకేనా? నేను ఇక్కడ ఉన్న ఈక్వలెన్స్ గురించి చెప్తున్నా. ఒక లెగ్ వస్తే 20,000, రెండు లెగ్ వస్తే 35,000, మూడో లెగ్ వస్తే 45,000 నుంచి 50,000 స్టార్ కింద ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 3 లెగ్లు కొద్దిగా 70,000-80,000 కూడా తీసుకోవచ్చు. మరి నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ప్రెసెంట్ నేను క్రౌన్ కంప్లీట్ చేసిన ఇప్పుడు స్టార్ కిందే క్వాలిఫై అవుతున్నాను. మరి లాస్ట్ మంత్ 2 LOBలే 1,08,512 రూపాయలు రావడం జరిగింది. 2 LOBలు స్టార్ డేటింగ్ క్వాలిఫై అయ్యి 8,512 రూపాయలు లాస్ట్ మంత్ నేను శాలరీ తీసుకోవడం జరిగింది బోనస్. చూడండి, నేను పడిన కష్టం ఎక్కడా వృధా అవ్వలేదు. ఓకే, నాకు అవసరం వస్తుంది. తీసుకోవడం అంటూ జరుగుతుంది. నేను మరి ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ నేను నా ప్రాబ్లం క్లియర్ చేసుకొని ఒక 10 రోజుల్లో బయటకు వచ్చేసి వర్క్ చేసుకొని 4-5 లెక్కలు నేను బాగా సపోర్ట్ చేసి వాళ్ళని డైరెక్టర్లు చేసి మళ్ళీ క్రౌన్ స్టేజ్కి రావాలి. 3 ఓపెన్ పెంచుకొని మళ్ళీ 1,20,000 1,30,000. ఆ తర్వాత 6 లెక్కలు సెట్ అవ్వగానే ఇంకో 2 లెక్కలకి పునాదులు వేసుకొని 2 లెక్కలు డైరెక్టర్ చేసి యూసిడి అవ్వాలి. ఇన్కమ్ 1,50,000కి వెళ్ళాలనేది గోల్. అది పెద్దగా ఏమి ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ పునాదులు ఉన్నాయి కాబట్టి పైన బిల్డింగ్ కట్టడం పెద్ద కష్టమే కాదు, మనకంతా తెలిసిందే. ఓకేనా? కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ స్టార్ డైరెక్టర్ కింద 50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. 3 LOBలు రావాలి. తర్వాత కార్ ఫండ్ రావాలంటే స్టార్ కన్సిస్టెన్సీ, సపోజ్ ఈ మంత్ అక్టోబర్ కదా, అక్టోబర్లో స్టార్ క్వాలిఫై అయ్యావు, నవంబర్లో క్వాలిఫై అయ్యావు, డిసెంబర్లో క్వాలిఫై అయితే జనవరి మంత్ బిజినెస్లో ఫిబ్రవరి 10వ తారీఖు నీకు కార్ ఫండ్ అనేది పడడం జరుగుతుంది. 3 నెలలు క్వాలిఫై అయితే 4 నెలలు రాదు. 3 నెలలు నువ్వు అయిపోయిన తర్వాత యు ఆర్ ద క్వాలిఫైడ్ స్టార్ డైరెక్టర్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ లెగ్ 2వ లెగ్ డైరెక్టర్ కింద క్వాలిఫైడ్ అని కష్టంగా ఉంటే ఒకరు తొందరగా స్టార్కి వెళ్ళి 3 లెగ్లు క్వాలిఫైడ్ అయినాక అవి కొంటా ఉంటారు. అటువంటి పని చేయొద్దు. ఒక లెగ్ ఎల్ఓబి వస్తుంది, 2వ లెగ్ ఎల్ఓబి వస్తుంది, తర్వాత స్టార్కి వెళ్ళావంటే ఈ 2 LOBలు వచ్చేది నీకు ఎల్ఓబి రాకపోయినా ఆటోమేటిక్ క్వాలిఫై అవుతుంది. కాబట్టి నువ్వు 3 లెగ్ నుండి జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు క్వాలిఫికేషన్ ఈజీ అవుతుంది. ఆ తర్వాత నీకు కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది 5%. కాబట్టి ఇక్కడ మన కార్ ఫండ్ వస్తుంది, కార్ తీసుకోవచ్చు. ఇలా ఇప్పటికి 10,000 మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వెస్టేజ్లో. ఓకే, ఇలా కార్లు తీసుకున్న వాళ్ళలో మన విజయరాజు గారు 18 లక్షల కార్ ఇన్కమ్ తీసుకుంటూ జాక్వార్ కారు, i20 కార్ తీసుకోవడం జరిగింది. మరి వైఎస్ఆర్ గారు కార్ తీసుకోవడం జరిగింది, నేను కార్ తీసుకోవడం జరిగింది. నా డౌన్ లైన్లో లక్ష్మి గారు కూడా కార్ తీసుకోవడం జరిగింది యాజ్ ఎ క్రౌడ్ స్టార్ డైరెక్టర్ కింద కంప్లీట్ చేసుకొని. ఓకేనా? కార్ ఫండ్ వస్తుంది, అది కొంత హోల్డ్ అయిన తర్వాత దాన్నే బేసిక్ అమౌంట్ కింద కట్టేసుకొని డౌన్ పేమెంట్ కింద కట్టుకొని తర్వాత ఈఎంఐ పెట్టుకొని తర్వాత ఎవ్రీ మంత్ వచ్చే కార్పొరేట్ని ఈఎంఐ కింద డైవర్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఇంకా డైమండ్ డైరెక్టర్ అంటే మన కింద 4వ లెగ్ కానీ 5వ లెగ్ కానీ 4, 5, 2 లెగ్లు మొత్తం 5 లెగ్లు క్వాలిఫై అవ్వాలి. సార్ 3 లెగ్లు అయితే స్టార్ కదా, 4వ లెగ్ క్వాలిఫై అయితే మనం డైమండ్ కాదంటే ఎస్, 4 క్వాలిఫై అయినా డైమండే, 5 క్వాలిఫై అయినా డైమండే. ఇక్కడ 2 లెగ్లకు పెట్టాడు. ఓకేనా? ఇంకో లెవెల్ ఏదైనా పెట్టింటే బాగుండేది, డైమండ్ తర్వాత ఇంకోటి పెట్టి క్రౌన్ పెట్టింటే బాగుండేది. కానీ నువ్వు 4 లెగ్లు కంప్లీట్ చేసుకున్నా నీకు సైడ్ వాల్యూమ్ ఎంత అంటే 501. సపోజ్ ABCD 4 క్వాలిఫై అయినారు, మరి EF నువ్వు డైరెక్టర్ క్వాలిఫై లేదనుకో, ఈ 2 లెగ్ల నుంచి 500 PV చేస్తా చాలు డైమండ్కి. ఇందాక స్టార్కి ఎంత 1001. సార్ మరి స్టార్కి టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది అంటే ఉండదు, గోల్డ్ వరకే టీమ్ బిల్డింగ్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్.
ఎందుకంటే ఇక్కడ కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ పెట్టలేదు. ఓకేనా, డైమండ్ కూడా ఉండదు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమేమి వస్తాయండి అంటే డైరెక్టర్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది డైమండ్కి. ఓకేనా, డైమండ్ అయితే ఏంటి లాభం సార్, మరి స్టార్ ఫండ్ వస్తున్నాయి కదా అంటే వస్తాయండి. మరి ఇక్కడ 4-5 లెగ్గులు డైరెక్టర్లు అయ్యి ఎల్ఓబీలు వస్తే, డైమండ్ కింద ఎల్ఓబీలు వస్తే మన శాలరీ అమాంతం పెరిగిపోతుంది, 1,50,000 కూడా వెళ్తుంది. 4-5 లెగ్గులు ఎల్ఓబీలు ఉండి డైమండ్గా ఉన్నప్పుడు 1,50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. 3 ఎల్ఓబీలు అయితే 50,000, 4 ఎల్ఓబీలు అయితే 70,000, 5 ఎల్ఓబీలు అయితే 1,00,000 డైమండ్ కింద. ఆ ఎల్ఓబీలు కొద్ది పెద్ద వస్తే 1,50,000 కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. డైమండ్గా ఉన్నప్పుడు సైడ్ వాల్యూ 500 PV. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చెప్పినట్టు నేను కూడా యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్గా 85,000 అప్పుడు శాలరీ తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి 2024లో. ఓకేనా, డైమండ్ కింద. నెక్స్ట్ ఇంకా క్రౌన్ అంటే ఏంటి అంటే మనం 6 లెగ్గుల్లో 6గురిని డైరెక్టర్లు చేయాలి, 6గురిని డైరెక్టర్ అవ్వాలి. ఇక్కడ నువ్వు 6 మొక్కల్ని పెద్ద చేసేసావు, ఇంక పక్కనే ఉంది చూసుకోవడానికి, నువ్వేం పక్కన చూడాల్సిన అవసరం లే. ఉన్న 6 మొక్కలకి నువ్వు నీళ్లు పోసుకొని కలుపు తీసుకొని పైపైన చూసుకుంటే చాలు. పెద్ద మొక్కలైన దాన్ని ఏం బాగా కష్టపడాల్సిన అవసరం లేదు సంరక్షించుకోవడానికి. ఓకేనా, అది వాతావరణం తట్టుకునే శక్తి వస్తుంది ఆటోమేటిక్గా. ఉన్నదానికి నువ్వు తోడుగా ఉంటే చాలు. ఈ 6 మొక్కల్ని ఆటోమేటిక్గా డైరెక్టర్లు చేసుకుంటే క్రౌన్ అవుతాము సార్. మరి ఇది ఎట్లా అంటే క్రౌన్ అవుతే మనకి ఏమేమి బెనిఫిట్లు ఉంటాయంటే డైరెక్టర్ బోనస్ ఉంది, ఆటోమేటిక్గా ట్రావెల్ ఫండ్ ఆటోమేటిక్ వస్తుంది, లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ ఎన్ని లెక్కలు క్వాలిఫై అయితే అన్ని లెక్కలకి లీడర్షిప్ ఓవరైడింగ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది. ఇక్కడ హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి హౌస్ ఫండ్ స్టార్ట్ అవ్వాలంటే ఇది కూడా ఒక ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లాంటి. ఓకేనా, లేదు ఇందాక స్టార్ అనేది ఒక 10th క్లాస్ అనుకుంటే డైమండ్ అనేది నీకు ఒక ఇంటర్మీడియట్ అనుకుంటే డిగ్రీ పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అట్లాంటిదే క్రౌన్. ఆల్మోస్ట్ మన వాల్యూ కూడా వెస్టేజ్లో బయట సమాజంలో నువ్వేం చదువుకున్నావంటే డిగ్రీ కంప్లీట్ అంటే ఆ వ్యక్తికి ఎలా వాల్యూ ఉంటుందో ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అంటే ఇంచుమించు అదే వాల్యూ ఉంటుంది. నువ్వు డైమండ్ అంటే నువ్వు ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తివి, నువ్వు స్టార్ అంటే ఒక 10th క్లాస్ చదివిన వ్యక్తికి ఎలా ఉంటుంది వాల్యూ అలా ఉంటుంది. మరి సిల్వర్ గోల్డ్ అంటే ఒక 7th క్లాస్ వ్యక్తి చదివిన వ్యక్తివి, బ్రాంజ్ అంటే ఒక 3వ తరగతి 4వ తరగతి ఏం లేదు చదువు అనుకోకుండా నాకు కొద్దిగా చదువు ఉందన్నట్టు. ఈ వాల్యూ అనేది సేమ్. బయట ఒక డిగ్రీ అంటే ఎలా ఉంటుంది, మినిమం ఒక వాల్యూ డిగ్రీ అంటే, అలానే క్రౌన్ వెస్టేజ్లో క్రౌన్ అంటే ఒక మినిమం వాల్యూ అయిపోయింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ కన్సిస్టెన్సీగా నువ్వు 6 లెక్కలు 3 నెలలు క్వాలిఫై అవ్వాలండి. ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్గా ఉన్నప్పుడే ఒక్కోసారి డైరెక్ట్ క్రౌన్కి వెళ్ళాలని చూస్తారు, ఏదో ఆఫర్లు పెట్టాడు కదా అది కదా ఇదని, అలాంటి పని చేయొద్దు. ఇప్పుడు నువ్వు స్టార్గా ఉన్నప్పుడు 3 ఎల్ఓబీలు తీసుకొని డైమండ్కి వెళ్ళు, డైమండ్కి వెళ్ళి ఒకేసారి 2 లెగ్గులను డైరెక్ట్ చేయొద్దు, 4వ లెగ్గును డైరెక్టర్ చేసి అది 4,000 5,000 PVకి వచ్చేంత వరకు వెళ్ళిన తర్వాత 5వ లెగ్గును డైరెక్టర్ చేసుకో. అప్పుడు నీ దృష్టి పెద్ద లెగ్గుల మీద పెట్టాల్సిన పని అది ఆటోమేటిక్గా ఉంటాయి. 5వ లెగ్గుని డైరెక్టర్ చేసుకొని 5వ లెగ్గు కూడా ఇంచుమించు బాగా డెప్త్కి వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళు డైరెక్టర్ అవుతారు. మనం ఏం చూడాల్సిన పని లేదు అనుకున్నప్పుడు నువ్వు 6వ లెగ్ మీద ఫోకస్ పెట్టి 6వ లెగ్గును మాత్రమే క్వాలిఫై అవుతారు చూసుకుంటే ఈ 5 లెగ్గులు ఆటోమేటిక్ క్వాలిఫై అవుతాయి. స్టార్ కన్సిస్టెన్సీ 3 నెలలు కంప్లీట్ చేయడం వెరీ ఈజీ. అలా కాకుండా మనం స్టార్లో ఉంటాము, 4, 5, 6 లెగ్గులు అడపదడప కింద మీద పడుతూ ఉంటాయి. ఒకసారి ఆఫర్లు వచ్చాయి కదా అని చెప్పేసి అదే డబుల్ PVతో వాళ్ళు క్వాలిఫై అని చెప్పి క్రౌన్ అనుకున్నాం అనుకో, సెకండ్ మంత్ ఆఫర్ ఉండదు, వాళ్ళు క్రౌన్ కాదు, వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు. నువ్వు లాస్ట్ మంత్ కష్టపడితే వేస్ట్ అవుతుంది. వీళ్ళని క్రౌన్ చేయడానికి మళ్ళీ ఏవో వాటర్ ప్యూరిఫైర్ అవి కొనిపించో మనం కూడా ఏదో ఒకటి చేస్తాము. 2 నెలలు క్వాలిఫై అయినా 3 నెలలు క్వాలిఫై కాకపోతే 3 నెలలు క్వాలిఫై అయితే ఫస్ట్ 2 నెలలు క్వాలిఫై వేస్ట్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తారు, 3వ నెల ఇంకా క్లిష్ట పరిస్థితికి వెళ్తారు. ఈ 3 లెగ్గులు కాదు, ఏదో ప్రాబ్లం వచ్చి 2 లెగ్గులే క్వాలిఫై అవుతాయి. ఇప్పుడు నువ్వు 4 లెగ్గులు క్వాలిఫై చేసుకునే పరిస్థితి వస్తుంది. 4 లెగ్గులు క్వాలిఫై చేసుకున్న దాంట్లో నీకు చాలా ఖర్చు అవుతుంది, క్రౌన్ అనిపిస్తావు. కానీ నీకు ఆ ఖర్చు పెట్టిన దాన్ని చూస్తే నువ్వు క్రౌన్ అయిన తర్వాత అంత సంతోషం ఉండదు, బాధపడతావు. ఉన్నాయా చెడు చెత్త చెదారు ముందు చూసుకొని అడిగేస్తాం కదా, అలానే ఇక్కడ మనం కూడా ఒక్కొక్క లెగ్గుని డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకాల స్ట్రాంగ్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి చూడుకోకుండా ముందుకెళ్ళాలి. వెనక్కి తిరిగి చూసే అవసరం లేకపోకుండా వెనకాల అంత స్ట్రాంగ్గా చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చేసుకొని కాస్త వెళ్ళామనుకో, సపోజ్ 5 లెగ్గులు ఆటోమేటిక్ క్వాలిఫై అవుతున్నాయి. ఒక లెగ్ ఏదైనా అడప్ప పడితే ఒక 200 పాయింట్లు తక్కువ వస్తే ఒక 6,000 పెట్టేది కొనుక్కుంటాం, డబుల్ PV వస్తే తోసేస్తాం.
3 నెలలు వచ్చినా కూడా అంతా ఒక 10,000 15,000 క్రౌన్ కాన్స్టిట్యూన్సీ అయిపోతుంది. ఆ 10,000 కాస్తే నెక్స్ట్ మంత్ కార్ ఫండ్ కింద వచ్చేస్తుంది మనకి. ఇది హౌస్ ఫండ్ కింద 10,000 వచ్చేస్తుంది పెట్టిన పెట్టుబడి. కానీ నువ్వు 3 లెగ్గులు అయిన తర్వాత మిగతా 3 లెగ్గుల్ని నువ్వు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే 3 కాస్త 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. మన దరిద్రం బాగాలేకపోతే అన్ని తిరిగి ఎగురుతాయి వెనక్కి. ఏదో వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది, సడన్ గా హాస్పిటల్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, టీం మీద ఫోకస్ అయ్యారు. ఆ యాక్టివ్ పర్సన్స్ కొద్దిగా కింద 2-3 వాళ్ళు కూడా అటు అయ్యారంటే ఆడ 2,000 పీ వచ్చేవి 2,500 పీ వచ్చి 15,000 దగ్గర వచ్చి ఆగిపోతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళు పట్టించుకోకపోతే క్రౌన్ కాన్స్టిట్యున్సీ పోతుంది. పట్టించుకుందామంటేనేమో అవన్నీ నువ్వు నెత్తినేసుకుని మోయాలి, 1,000 ఖర్చు పెట్టుకొని. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు. అంటే నువ్వు ఆ ఎల్ఓబీలు వచ్చేంత వరకు ఆ లెక్కలు స్ట్రాంగ్ చేసిన 5,000 6,000 వస్తున్న పీవీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా 3,000 3,500 వస్తాయి. ఇంకా ప్రాబ్లమ్ వస్తే 2,500 వస్తాయి. 2,500 ఇచ్చినా లెగ్ క్వాలిఫై అవుతుంది కదా డైరెక్టర్ కింద, నీకు భయం లేదు. కాబట్టి ఒక స్టార్ కన్సిస్టెన్సీ కానీ ఒక క్రౌన్ కన్సిస్టెన్సీ కానీ మనం కంప్లీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెనకాల ఉన్న లెగ్గుల్ని బాగా బలంగా చేసుకొని అడుగు పెట్టుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంది. మరి ఒక క్రౌన్ వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా 4 లెగ్గులు ఎల్ఓబీలు వస్తే ఒక 80 లక్షల రూపాయల దాకా తీసుకోవచ్చు. అలాగే 5 లెగ్గులు ఎల్ఓబీలు వస్తే 1,20,000 తీసుకోవచ్చు. 6 లెగ్గులు ఎల్ఓబీలు వస్తే 1,50,000 కూడా తీసుకోవచ్చు. ఇంకా పెద్ద ఎల్ఓబీలు వస్తే 2 లక్షలు తీసుకోవచ్చు క్రౌన్ కింద. ఓకేనా? ఇక్కడ హౌస్ ఫండ్ వస్తుంది. హౌస్ ద్వారా మన ఫ్యూచర్లో హౌస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా యూసిడి అంటే ఏంటి? ఇప్పుడు ఎన్ని ఇన్కమ్లు వచ్చాయి మనకి? 8 ఇన్కమ్లు వచ్చాయి. ఈరోజు ఏం చెప్పుకున్నాం? కార్ ఫండ్, హౌస్ ఫండ్ చెప్పుకున్నాం. కార్ ఫండ్కి హౌస్ ఫండ్కి క్రైటీరియా ఏంటంటే కన్సిస్టెన్సీ, స్టార్ కన్సిస్టెన్సీ, క్రౌన్ కన్సిస్టెన్సీ. మరి ఇంక మిగిలిన ఎలైట్ క్లబ్ బోనస్ ఎప్పుడు వస్తుంది అంటే, మనము ఇంతకుముందు క్రౌన్ అవ్వాలంటే 6 లెగ్గులు వచ్చాయండి. క్రౌన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇంకొక 2 లెగ్గుల్ని స్టార్ట్ చేసుకొని ఆ 2 లెగ్గుల్ని డైరెక్టర్లు చేయాలి. అంటే 8 లెగ్గులు డైరెక్టర్ చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటాం. యూసిడి, సిడి అంటే 6 లెగ్గులు, యూసిడి అంటే ఇంకో 2 లెగ్గులు యాడ్ చేసుకోండి. 8 లెగ్గులు చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటాం. ఇక్కడ మనకి డైరెక్టర్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుంది. దాదాపు నువ్వు క్రౌన్ డైరెక్టర్ ఉన్నవాడివి యూసిడి అయితే నీకు ఎలైట్ క్లబ్ బోనస్ 2%. 2% అసలు ఎంత వస్తుంది అనుకుంటావు? కానీ 2% అంటే 2 కోట్ల రూపాయలు. 100 కోట్ల బిజినెస్ చేస్తే ఆ 2 కోట్లని పంచుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. యూసిడీలు అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? స్టార్లు అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటే, క్రౌన్ అయ్యే వాళ్ళు వేలల్లో ఉంటే, యూసిడీ అయ్యే వాళ్ళు 100లో ఉంటారు. 3 కోట్లని లక్షలు పంచుకుంటే ఎంత వస్తుంది? కొద్దిగా వస్తుంది. అదే 2 కోట్లని 100లో ఉన్న వాళ్ళు పంచుకుంటే ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది. అందువల్ల ఒక యూసిడీ అయితే నీకు 1,30,000 1,40,000 శాలరీ వస్తున్నది, ఇంచుమించు 2 లక్షలు కూడా వెళ్ళిపోతున్నావు. అంటే యూసిడీ అవడం వల్ల నీ శాలరీ అమాంతం ఒకే నెలలో 30,000 నుంచి 50,000 శాలరీ పెరుగుతుంది. నువ్వు ఎన్ని లెగ్గులు పని చేయాలి? 8 లెగ్గులు. 6 లెగ్గులు పనిచేసి 6 లెగ్గులు నువ్వు డైరెక్టర్లు చేసి 6 ఎల్ఓబీలు వచ్చేంత వరకు క్రౌడ్ మీద 2 లక్షలు కొట్టి 7 లెగ్ మీద చిన్న చేసి 7 లెగ్ కూడా డైరెక్టర్ చేసి 8 లెగ్ నెల్లి నువ్వు పట్టుకొని డైరెక్టర్ చేస్తే కొట్టేస్తావు 50,000. 1,50,000 వచ్చి 2 లక్షలు, 2 లక్షలు వచ్చి 2.5 లక్షలు. ఇది